నమస్కారం అండి. థాయ్ గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ఉన్నది బీయింగ్ బ్రూట్. బ్రోట్. వెల్కమ్ బ్యాక్. యా, థ్యాంక్ యూ బోగస్. మంచి రెడ్ కార్పెట్ వేసావు నాకు. యా, నేను దాన్ని తొక్కకుండా యాజ్ యూజువల్గా బ్యాక్ డోర్ నుంచి వచ్చాను. నీకు ఆ అర్హత లేదు కాబట్టి. ఇంకోటి నాకు వద్దు కాబట్టి నేను నమ్మను. నేను ఆ రెడ్ కార్పెట్లో ఏం పూసావో దాని కింద ఏముందో నాకు ఐ డోంట్ ట్రస్ట్ ఇట్. దట్ ఇస్ స్మార్ట్. వెరీ స్మార్ట్. ఎస్, బాగా తెలివైన వాడు. గౌతమ్ మా మామయ్య. సో ఈ వారం బ్రోట్, బై ద వే ఐఎమ్ షూర్ చాలా మంది మిస్ చేశారు నన్ను. అవునా? ఎస్. ప్రొఫెషనల్ లిసనర్స్కి ఒక వేదన, దాని వేదన అంటారా? ఆ వేదన ఏం కాలేదు, ఏమీ కాలేదు. నేను జస్ట్ ఇట్లా బతికించి ఈ బోగస్ గారి ముఖం చాలా చూసిన నేను. నా వల్ల కాదు, ఇంకా నువ్వే చేసుకో పో అని చెప్పి ఇట్లా దోషేసిన. కానీ అందరూ ఇట్లా ప్రొఫెషనల్ లిసనర్స్ బ్రూట్ ఎక్కడ అంటుంటే నేను అరే నీ ఒక్కడి వల్ల హ్యాండిల్ చేయడం కాదురా, ఈ స్పెషల్ గెస్ట్ కూడా ఏం పీకట్లేదు, సరే నేను వస్తున్నా ఆగు అని చెప్పి వచ్చేసిన. అదే. సో బ్రోట్, ఈ వారం మనం చర్చించబోయే చిత్రం పేరు మ్యాడ్ 2. మ్యాడ్ 2. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ లో దొరుకుతుంది మీ అందరికి. యా, తప్పకుండా చూడండి, ఎందుకంటే మేము చూసాం కాబట్టి. ఇద్దరం ఎస్, వేరేగా సపరేట్ గా, ఆల్వేస్ దగ్గరుండి ఎప్పుడు చూడం. ఎంత డిస్టెన్స్ ఉంటే అంత మంచిది. ఇన్ఫాక్ట్ నేను వెళ్ళినా మహబూబ్ నగర్కి వెళ్ళినా చూడ. సో దోస్తాని అంటే ఏంటి, ఇందులో వచ్చే ఇబ్బందులు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ చర్చించవే ముందు మనం బోనీ చేసుకుందాం మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్ తో. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. ఎస్. అండ్ అంతేకాదు మా డిస్కార్డ్ ఇంకా మా పేట్రియాన్, వీటి లింక్స్ మా ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో ఇంకా మా లింక్ ఇన్ బయోలో మీకు దొరుకుతాయి. కొట్టి వచ్చేయండి. సో అదండి మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్. ఎన్నో అవార్డ్స్, మీకు అవార్డ్స్, మాకు అవార్డ్స్, మాకు ఎక్కువ అవార్డ్. వి విన్. ఎస్, ఆల్వేస్ ద హౌస్ ఆల్వేస్ విన్స్. సో ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత బ్రోట్, యా, మన ప్రొఫెషనల్ లిసనర్స్ ఐఎమ్ షూర్ ఎంతో ఆవేదనతో అనుకుంటా, అదే అవార్డు తాపత్రయపడుతున్నారు. ఎట్లా అది తపన మాకు బ్రూట్ సారాంశం కావాలి అని చెప్పి. సో ఇంకా బై పాపులర్ డిమాండ్ మ్యాడ్ 2 అన్న చిత్రంది సారాంశం ఏంటో చెప్పేసే బ్రోట్ మాకు ప్లీజ్. బోగస్, ఒక ప్రొఫెషనల్ గా చెప్తున్నాను నేను, డోంట్ రివీల్ ఆల్ యువర్ కార్డ్స్ ఎట్ వన్స్ అంటారు. అవును, అందుకనే బ్రూట్ ఒక్కడే వచ్చాడు, సారాంశాన్ని తీసుకురాలేదు. అయినా కానీ నేను ఒక ప్రొఫెషనల్ కాబట్టి ఆన్ ద స్పాట్ థింక్ చేస్తున్నాను. ఆఫ్ కోర్స్, మ్యాడ్ 2 అనే చిత్రము, మ్యాడ్ అనే చిత్రం సీక్వెల్. వావ్, అది చాలా ఇంపార్టెంట్. కాంటెక్స్ట్ తెలియాలి. స్పాయిలర్స్ చెప్తలేను బోగస్, ఏ మ్యాడో తెలియదు ఇంకా. ఇది ఏంటంటే లడ్డు అనే ఒక వ్యక్తికి ఆయన కాలేజ్ దోస్తులు చాలా ప్రియమైన వాళ్ళు అన్నమాట, ప్రాణ స్నేహితులు. ఎట్లంటే వాళ్ళ ప్రాణం పోయినా కానీ స్నేహం పోదు. లడ్డు ఫిలాసఫీ కూడా అట్లనే ఉంటుంది, పోతే వీళ్ళు పోవాలి కానీ మా స్నేహం పోవద్దు. ఎందుకంటే బియర్లు చల్లగా ఉన్నాయి కాబట్టి. బియర్లు చల్లగా ఉన్నాయి, ఒకళ్ళనొకళ్ళు జడ్జ్ చేసుకోవద్దు, అసలు ఇవన్నీ ఉంటాయి. ఇన్ లైఫ్ ఆర్ డెత్ అంతే. సో మ్యాడ్ 1 లాగానే మ్యాడ్ 2లో కూడా ఒక గుంపు ఎక్కడి నుంచో పారిపోవడానికి ట్రై చేస్తుంటారు. ఆ గుంపుని పారిపోకుండా ఆపి, అరే మీరు ఎందుకురా పారిపోతున్నారు ఇక్కడి నుంచి, అసలు మీరు ఉన్న చోట దాని విలువ ఏంటో తెలియాలంటే ఒకడు ఉంటాడు లడ్డు అని, వాడిని పోయి అడగండి అంటారు. రైట్. లడ్డు కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అయితే వీళ్ళు మేము ఎందుకు పారిపోవద్దు అని అడగకుండా నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉంటారు. యాజ్ యూజువల్ టిపికల్ కాలేజ్ స్టూడెంట్స్ చెప్పిన పని చక్కగా చేయరు, వేరే ఇష్టం వచ్చి చేస్తుంటారు. లడ్డు దెన్ స్టార్ట్స్ ద సీక్వెల్. ఇక్కడ మన ఆబ్వియస్లీ టాలీవుడ్ ట్రోప్, ఒకటి చెప్పేటోడు దొరికిండు, వినేటోళ్ళు దొరికిండు. ఇక్కడ ఒక్కడు కాదు, ఎన్నో వినేటోళ్ళు ఉన్నారు. దొరకంగానే ఓకే గైస్ లెట్స్ స్టార్ట్ ద స్టోరీ అంటారు. అంతే. లడ్డుకి పాపం పెళ్ళి అవ్వబోతుంటుంది. ఈ పెళ్ళి అవుతున్నప్పుడు లడ్డు ఒకటే డెసిషన్ తీసుకుంటాడు, పిల్లి ఎవరు, పెళ్లి పందిరి ఎట్లున్నది, నేను ఏం బట్టలు వేసుకోవాలి, ఇవన్నీ కాకుండా ఎవరెవరిని పిలవద్దు అది అని చెప్పి ఒక డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఈయన ప్రాణ స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలవడమాట. బట్ ఇట్స్ ఎ 2-way కమ్యూనికేషన్. ఒక సైడ్కి వెళ్ళకపోయినా కానీ ఇంకో సైడ్కి మెసేజ్ అందిపోతుంది, లడ్డు గాని పెళ్ళి అవుతుంది, ఓ మై గాడ్ వాట్ ఈస్ దిస్, వీ హ్యావ్ టు బీ దేర్ అని చెప్పి వీళ్ళందరూ వచ్చేస్తారు.
ఇక వీళ్ళు వచ్చిన తర్వాత లడ్డుగాడి పెళ్ళి ఎట్లా వస్తుంది, ఎలాంటి ఇబ్బందులు లడ్డుగాడు పడతాడు, అసలు పెళ్ళి అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి చూడాలి మ్యాడ్ 2 సమాప్తం బోగస్. నైస్. అంతే 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 అంతే. దీనికోసం వెయిట్ చేసిండు మీరు. అందుకనే ఆశల మీద హద్దులు ఉండాలి ఎప్పుడైనా. అసలు ఆశలే ఉండదు అంట. థై గ్యాప్కి వచ్చినప్పుడు ఆశలు ఉండదు. థైగా పాడ్కాస్ట్ చరిత్రలో బ్రోడ్ యా సారాంశంలోనే గుణపాఠం చెప్పేసినాం మనం. అది దట్స్ ఇట్. ఇట్స్ అ క్రిస్టోఫర్ నోలన్ ఎపిసోడ్ ఇది. అంతే. యా ఇట్స్ బ్యాక్ ట్రాక్ ఉల్టా వెళ్తుంది. అంతే. లాస్ట్ లో చెప్తాం మనం, రివీల్ చేస్తాం ఏ చిత్రం గురించి మాట్లాడుతున్నాము. ఎస్ కానీ ప్రొఫెషనల్ స్పాయిలర్లు ఏం చెప్పలేకపోయినా నేను. అంతే. అది నోటి వరకు వచ్చినా కానీ చెప్పలేకపోయినా. ఎడిట్ లో కట్ చేసుకున్నాం, అది తెలియదు వీళ్ళు కానీ. అది సో ఇప్పుడు పద్ధతి ప్రకారం ఎస్ స్పాయిలర్లతో పాటు ఈ చిత్రాన్ని మనం దీర్ఘంగా సో ఇప్పుడు నువ్వు గ్యాప్ దీర్ఘంగా అది ఎస్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు నువ్వు గ్యాప్ తర్వాత వచ్చినావు కాబట్టి దీర్ఘంగా ఐఎమ్ నాట్ షూర్. ఇప్పుడు నువ్వు గ్యాప్ తర్వాత వచ్చినావు కాబట్టి చాలా పెద్ద గ్యాప్ తర్వాత కరెక్ట్ యూ టేక్ ఇట్ ఓవర్ బ్రో. నేనేం మాట్లాడా నువ్వు బోగస్. నేను చెప్తున్నా ఇలాంటి చిత్రాలు దీని ఒక యూనిక్నెస్ ఉన్నది. ఇది ఏంటంటే ఎలాంటి జానర్ ఇది కైండ్ ఆఫ్ టీన్ కామెడీ ఇష్. సేమ్ మ్యాడ్ ఏ జానర్ అయితే ఉందో అదే జానర్లో ఉన్నది ఇది కూడా. ఇలాంటి చిత్రాలు నీకు అంటావు ఓ తామర ఆకులాగా ఉంటావు నువ్వు. నీకు చీప్ కామెడీ చిల్లర్ కామెడీ అంటే నీ మొహాన ఒక నవ్వు కాదు కదా, ఓ స్మైల్ కాదు కదా, ఓ తేనుపు కూడా రాదు. ఇది ఫేక్ న్యూస్. ఇది ఎందుకంటే ఇలాంటి జానర్ నేను కరెంట్ అఫైర్స్ తో ట్రెండ్ లో ఉన్నా. నేను చెప్పని ఇలాంటి సినిమాలు ఈ జానర్ లో ఉన్న సినిమాలు నాకు చాలా ఇష్టం. ఒక 5 పేర్లు చెప్పు. బాగా చేస్తే ఒక 5 పేర్లు చెప్పు. బాగా చేస్తే ఒక 5 పేర్లు చెప్పు. 5 పేర్లు అంటే సుడిగాలు నచ్చిందా నీకు? నేను చూడలేదు. దట్స్ అ ప్రాబ్లం. యూ డోంట్ గో ఆఫ్టర్ దెమ్. అది పాడ్కాస్ట్ ముందు వచ్చింది. సో నా పాయింట్ ఏంటంటే నీకు ఒక క్రేవింగ్ ఉండదు ఇలాంటి చిత్రాలకి, ఆ జానర్ చిత్రాలకి. నీ ఫేవరెట్ జానర్ ఏదన్నా అనుకో అని అడిగినా అనుకో, నేను ఒక ప్రొఫెషనల్ పాడ్కాస్టర్ గా, నువ్వు ఫస్ట్ ఇండి నోఆర్ జానర్, ఈ సైకో థ్రిల్లర్లు, లేకపోతే అరే వీళ్ళని ఇంకో 4 చచ్చుంటే బాగుండేది, ఇలాంటివన్నీ చెప్తారు. సో అందుకనే కామెడీ ఇస్ మై ఫేవరెట్. కమ్ ఆన్, అది ఒక టైప్ ఆఫ్ కామెడీ. నీ శివ ఉంటాడు చూడు మ్యాడ్లా, అది వాడు నువ్వు. ఐ లవ్ శివ. ఐ లవ్ శివ టు. శివ లాంటి క్యాండిడేట్ నువ్వు. సో నేను చెప్పే ముందు నీకు అంతా నా ఎట్లా పాజిటివ్స్ ఉంటాయి, నేను ఇప్పుడే చెప్పేస్తున్నా. స్పాయిలర్స్ నాకైతే పిచ్చి పిచ్చికి నచ్చింది. కానీ ఐఎమ్ క్యూరియస్ టు నో నీకు నచ్చిందా, ఎంత మటుకు అంటింది ఈ చిత్రం? నాకు అంత ఎక్కువ అంటలేదు. అదే దట్స్ నాకు తెలుసు నీ గురించి. ఇప్పుడు మనం ఫోర్టే ఏంటి? నెగిటివ్స్. షేక్ లేకపోతే మళ్ళీ ఉత్తరం రాస్తాడు, అరే ఏదా మీరు లోకంలో ఇంత నెగిటివ్ జరుగుతుంటే పాజిటివ్ చెప్తారు అని. సో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఫోకస్, నువ్వు చెప్పంటారు, యూ షుడ్ స్టార్ట్ ఇట్. ఓకే, నాకు ఇందులో పెద్ద డీటెయిల్ కూడా ఏమీ లేదు. నువ్వు చూస్తూనే ఉన్నావు, చిట్టీలు చాలా తక్కువ ఉన్నాయి అసలు. ఇన్ఫాక్ట్ ఐఎమ్ అమేజ్డ్. అదే కానీ నువ్వు చిట్టీలు తెచ్చినావా, ఇది టాయిలెట్ పేపర్ తెచ్చినావా అర్థం కావట్లేదు. అదే కానీ మోటామోటి చెప్పాలంటే గోవా ట్రాక్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి పడింది నాకు. అక్కడ దాకా నాకు బాగానే అనిపించింది. యాక్చువల్లీ నాకు గోవా ట్రాక్ నచ్చింది. ఐ టెల్ యూ వై. తర్వాత నువ్వు చెప్పిన తర్వాత ఇదే ఉండే పాయింట్, మోటామోటి పాయింట్. గోవా ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి వీక్నెసెస్ మొదలయ్యాయి సినిమాకి. అక్కడ దాకా అయితే నాకు బాగానే అనిపించింది. నాకెందుకు నచ్చింది, నాకు ఓవరాల్ గా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన మూవీ కాదు. అవును, అసలు కాదు. సెకండ్ ఏంటంటే ఇట్ ఈస్ కొంచెం ఈ సీక్వెల్ అన్న కాన్సెప్ట్ కదా, ఇట్స్ ఎ వెరీ ఏమంటారు డైసీ. బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. ఇది కంటిన్యూ చేయగలుగుతారా వీళ్ళు, ఆ ట్రేడ్ మార్క్లు ఏవైతే ఉంటాయో అవి ఇందులోకి ఎట్లా తీసుకొస్తారు. ఓకే, మ్యాడ్ 1లో వాళ్ళు బుర్కాలు వేసుకొని లేడీస్ హాస్టల్కి వెళ్తారు, ఇందులో హౌ విల్ దే రెప్లికేట్. కొన్ని ట్రేడ్ మార్క్ డైలాగ్స్ ఉంటాయి విచ్ ఇస్ మీమ్లు అయిపోయినాయి, లేకపోతే పంచ్ డైలాగ్ అయిపోయింది, వాటిని ఎట్లా వాడతారు ఇందులో. అండ్ మత్తు వదలరా 1 and 2లో కూడా దే డిడ్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ సీమ్లెస్లీ. అది ఒక రేరిటీ. అది మత్తు వదలరా సిరీస్ రేరిటీనో ఆబరేషనో ఎక్సెప్షనో చేసిండ్రు. నా దృష్టిలో సీక్వెల్ ఇంకా బాగుండే ఫస్ట్ పార్ట్ కంటే. ఈవెన్ ఐ థింక్ సీక్వెల్ ఎక్కువ జరగదు అసలు. అవును, సీక్వెల్ నాకు ఎక్కువ నచ్చింది ఫస్ట్ నాకు కూడా. కానీ ఇందులో కూడా ఇట్ వాస్ ద సేమ్ పొటెన్షియల్. యా నాకైతే ఐ థింక్ ఒక 60% వచ్చింది అనిపించింది నాకు.
ఓకే 60% ఆఫ్ ద పొటెన్షియల్ వాళ్ళు అచీవ్ చేసిండ్రు. ఓకే ఒకటి నాకు కొంచెం డ్రాగ్ అనిపించినాయి. ఎంతైతే ఆ కోకీనెస్ ఉండేనో ఫస్ట్ పార్ట్ లో, సెకండ్ పార్ట్ లో కొంచెం అది లేకుండే, ఆ కోకీనెస్ లేకుండే, ఫట్ 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 అని అవుతలేదు స్టోరీ, యా కొంచెం డ్రాగ్ అయింది అది. ఎస్ సో అది ఒక్కటే పెద్ద నెగిటివ్ ఉండే నాకు. అంటే నెగిటివ్ అది చెప్పుకోదగ్గ నెగిటివ్ అది ఒక్కటే ఉండే. బట్ ఓవరాల్ కదా ఐ థింక్ దే స్టిల్ కైండ్ ఆఫ్ ఫిగర్డ్ అవుట్. ఒక ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్యామిలీ టైప్ లాగా Yeah. దీన్ని సాగదీయచ్చు. యా దీంతో ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది, దీన్ని నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళి వీళ్ళని. యా నెక్స్ట్ ఒక హాస్పిటల్లో పడే, దాని తర్వాత ఒక మెంటల్ హాస్పిటల్లో పడే, లేకపోతే వీళ్ళు యూఎస్కి వెళ్ళిండ్రు, అక్కడ పడే, అక్కడ తీసుకెళ్ళు. ఇంకొక నెగిటివ్ ఉంది ఏంటి అంటే, అది చెప్పే ముందు Yeah. నువ్వు ఏదైతే 60% అన్నావో నాకు 40% అది నా లెక్కలు. ఓకే నేను 60%కి తీసుకొస్తున్నాను బై ద ఎండ్ ఆఫ్ ద షో. Sure. ఓకే ఇప్పుడు దీని గురించి మాట్లాడితే ఒక పెద్ద ఇదేముండిందంటే మ్యాడ్ 1లో ఇట్ వాజ్ ద ఎలిమెంట్ ఆఫ్ డైవర్సిటీ. ఎలా ఎంతమంది అయితే అమ్మాయిలు ప్లే చేసిండ్రో 60-40 స్ప్లిట్ ఉండింది, ప్రాబ్లీ 70-30 అమ్మాయిలు కూడా కొంచెం ప్లే చేసిండ్రు ఆ స్టోరీని ముందర తీసుకెళ్ళడానికి. అవును ఇందులో అది లేకుండే, యా అది ఉండాల్సి ఉండే అనిపించింది. సాసేజ్ ఫెస్ట్ యా ఇట్ వాజ్ టిపికల్ బ్యాచ్లర్ ఇది. సో వాట్ వాస్ మిస్సింగ్ అని అడిగితే ఇట్ వాస్ ద ఫీమేల్స్, లేడీ క్యారెక్టర్స్ ఏవైతే మిస్ అయినాయో ఫస్ట్ పార్ట్, ఏవైతే ఉండేనో ఫస్ట్ పార్ట్ లో, సెకండ్ పార్ట్ లో కూడా ఉండాల్సి ఉండే అనిపించింది. ఓకే ఓకే సో దాని గురించి నీ అభిప్రాయం ఏంది? నో ఐ అగ్రీ. అంత గా చెప్పదు, ప్రొఫెషనల్స్ మనం, ఎక్స్పర్ట్ లాగా ఎందుకు ఆన్సర్ ఇచ్చాను ఒప్పుకుంటాను ఇలా మొత్తం ఒప్పుకుంటున్నా, ఇంకేం చెప్పాలి, కరెక్ట్ పాయింట్ అది. యా కాకపోతే రైటింగ్ వెనకబడింది బ్రో నా దృష్టిలో. ఇది ఓన్లీ సాసేజ్ ఫెస్ట్ ఉన్నా, ఓన్లీ బాయ్స్ ఉన్నా కానీ నా లెక్క ప్రకారం రైటింగ్ షుడ్ బి లిటిల్ బిట్ ఈజియర్. కానీ రైటింగ్ అనగా స్టోరీ అంటున్నావా? జోక్స్ ఈ సినిమాలో జోక్స్, ఈ సినిమాలో ఏంటంటే వీళ్ళు ఇది సీరియస్ కాదు, ఇది లాజిక్ కాదు అని ముందే ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇందులో వర్క్ అవ్వాల్సింది ఏంటి అంటే ఇట్ ఇస్ జస్ట్ ఆ సెట్ పీసెస్. నీకు కాలేదా? ఇంకా జోక్స్ కొంతవరకు అయింది, కానీ నాకు రైటింగ్ స్ట్రాంగ్ పాయింట్ అనిపించింది, అందుకనే ఐ ఫీల్ దే కుడ్ హావ్ డన్ మోర్. అదే నాకు పొటెన్షియల్ తో పోలుస్తున్నా నేను, వెనకబడింది అంటే నాకు. ఓకే నా రైటింగ్ అంటే 2-3 థింగ్స్ కదా, ఒకటి స్టోరీ, ఇంకోటి డైలాగ్ రైటింగ్, ఇంకోటి స్క్రీన్ ప్లే వాజ్ ద ఈజియర్ జాబ్ అనిపించింది. ఎందుకంటే ఆ మ్యాడ్ కైండ్ ఆఫ్ టెంప్లెట్ ని గుద్దాలి, సో అది ఈజీగా అయిపోయింది వీళ్ళకి. డైలాగ్స్ బాగుండే ఆల్ త్రూ, ఈవెన్ గోవాలో ఉన్నప్పుడు కూడా డైలాగ్లు వర్ గుడ్. నాకు ఇక్కడ బాగున్నట్టు అనిపించింది, నాకు ఇన్ జనరల్ నచ్చింది. ఓకే నాకు ప్రాబ్లం వల్ల స్టోరీతోనే ఉండింది, కొంచెం స్టోరీ వాజ్ ఎ లిటిల్ బ్యాక్వర్డ్. అండ్ నాకు కొన్ని ఏమి నచ్చినాయంటే వాళ్ళు ఎట్లయితే ప్రిన్సిపల్ ని మళ్ళీ వాడారో, ఈ కొన్ని రికరింగ్ మెయిన్ క్యారెక్టర్స్ ని మళ్ళీ తీసుకురాగలిగారు చూడు, దట్ వాజ్ సీమ్లెస్. ఏదో పెద్ద ఫోర్స్డ్ అనిపించలే నాకు. అది నా దృష్టిలో అయితే ఫోర్స్డే ఉండే, కానీ ఇలాంటి స్టోరీస్ లో ఇలాంటి సినిమాల్లో ఫోర్స్డ్ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే పెద్ద లాజిక్ లేదు, పెద్ద ఇదేం లేదు. ముందే వాళ్ళు సెల్ఫ్ అవేర్ గా ఉన్నారు అండ్ వాళ్ళే మెటా జోక్లు వేసుకుంటున్నారు. ఇది మీరు ముగ్గురు మ్యాడ్ కాబట్టి మీరు డాన్స్ చేయండి, నేను పోరిని వెతుకుతా అని లడ్డు అనడం. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నప్పుడు పెద్దగా ఫోర్స్ చేసిన ప్రాబ్లం లేదు. ద మెయిన్ థింగ్ ఇస్ ద జోక్స్ షుడ్ ల్యాండ్. జోక్స్ ల్యాండెడ్. కొన్ని ఎవరిది నీకు బాయ్ జోక్ నచ్చలేదా? ఐ నో వాట్ యు విల్ సే. ఎక్కువ ఆడేసిన అంటే అది ట్రైలర్లో 2 జోకులు చూపించేశారు. ట్రైలర్లో లడ్డూది ఒకటి ఉంటుంది, నేను గర్ల్స్ తో అయితే మాట్లాడతా అంటాడు, ఇంకోటి డీడీది ఒకటి ఉంటుంది, బాయ్ అంటే బాయ్ అంటాడు. 2 యాక్చువల్ గా బాగుంటాయి, కానీ అవి ట్రైలర్ లో వాడేశారు. విచ్ నీ దగ్గర 2 ఉంటే అట్లీస్ట్ లెక్క ప్రకారం సిగ్గుపడి ఒకటైనా వాడు. 2 ఉంటే 2 చూపించడం ఎందుకు ట్రైలర్ లో? అది ఇట్ షోస్ నాకు ఏమంటారు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అవునా? నాకు అట్లా అనిపించలే. ఇంకో దాంట్లో నాకు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఏం అనిపించింది అంటే స్టోరీలో. ఎప్పుడైతే మన తెలుగు సినిమాల్లో ఏదో డామ్ డిష్ అవుతుంది చూపియాలి అన్న పేపర్ లో ఎప్పుడైతే రాస్తారో, గోవాకి వెళ్తాడు, లేకపోతే యుక్రెయిన్ లో ఒకడు ఉంటాడు బాసు, లేకపోతే అవ్యవాలు, లేకపోతే టెర్రరిస్ట్ ముఠాలు. ఐ యాక్చువల్లీ వాంటెడ్ అవ్యవాల్. దిస్ మూవీ డిజర్వ్డ్ అవ్యవాల్. యాక్చువల్లీ ఇందులో ఉండాల్సి ఉండే అవ్యవాల్. ఇంత ఇలాంటి స్టోరీస్ లో ఎక్కడికైనా పోవచ్చు, కానీ ఎప్పుడైతే పేపర్లో ఏదో ఒకటి యాక్టివిటీ చూపిద్దాము, ఏదో జరుగుతుంది అని చూపించడానికి ఇండస్ట్రీ ఎప్పుడైతే ఇట్లా తీసుకొస్తుందో, ఈ గోవాకి వెళ్తారు, కార్ చేజ్లు ఉంటాయి, తర్వాత గుండాల మధ్యలో కన్ఫ్యూజన్ ఉంటది, టిపికల్ ట్రోప్స్ అయిపోయినాయి ఇవి.
దాంతోనే నాకు తెలుస్తుంది వీళ్ళకి ఆ స్టోరీలో అంత కాన్ఫిడెన్స్ లేకుండే అండ్ ఏదో ఒకటి జరుగుతుంది అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ఈ తోకలన్నీ దూర్చారు. లేకపోతే నా ప్రిఫరెన్స్ ఏమన్నా ఉంటాయి అంటే గోవాకి వెళ్లే ముందు ఏం జరుగుతుండే, లడ్డుగాడి ఊర్లో అవును పెళ్లి, ఇల్లు మొత్తం సంత. అవును సో నాకేమనిపించింది అంటే మ్యాట్ 2లో వీళ్ళు ఒక టిపికల్ తెలుగు ఫ్యామిలీ డ్రామా 36 మంది అవును. చుట్టాలు, అవును పెళ్లి జరుగుతుంది, అవును. చుట్టాల మధ్యలో అశోకవనంలో లాంటి మూవీ అయిపోతుంది. నేను యాక్చువల్ గా అతడు యూనో జాయింట్ ఫ్యామిలీ డైనామిక్స్ ఏదైతే ఉంటాయో, వై కాంట్ యు సే ఎస్విఎస్సి ఎస్విఎస్సి ఆల్సో యూనో, కానీ అందులో కామెడీ ఏదైతే వస్తుందో నాకేం గుర్తొచ్చిందంటే ఆనెస్ట్లీ అతడు ఒకటి గుర్తుకొచ్చింది, ఆ జాయింట్ ఫ్యామిలీ కామెడీ. ఇంకోటి చందమామ కృష్ణవంశీది, ఎందుకంటే అందులో కూడా జాయింట్ ఫ్యామిలీ డైనామిక్స్ లో కామెడీ బాగా పండించారు. ఓకే సో ఓకే, మ్యాడ్ వాళ్ళు కూడా ఇట్లా ఆలోచిస్తున్నారా? ఎందుకంటే ఒక తెలుగు ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేది ఇండస్ట్రీలో ఫార్ములా వాళ్ళకి బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ తెలుసు. వాళ్ళకి నిద్రలో లేపినా వాళ్ళు మొత్తం టెంప్లెట్ చెప్తారు, ఇట్లా ఉంటది ఫ్యామిలీ డ్రామా అని. అందులోనే వీళ్ళు ఈ మ్యాడ్ క్యారెక్టర్స్ ని పెట్టి ఇలా ఆడుకుంటారేమో అనుకున్నా. యాక్చువల్ గా నా దృష్టిలో అదే చేయాల్సి ఉండే. ఇన్స్టెడ్ ఆఫ్ గోవా అండ్ గుండాస్ అండ్ ఈ చైన్, మళ్ళీ ఆ చైన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాస్కోడిగామా అని మళ్ళీ ఒక యానిమేషన్ పెట్టడము, అది దట్ వాస్ ద షార్ట్ కమింగ్. ఇదంతా లేకుండా జస్ట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఊర్లోనే ఇంతమంది మధ్యలో ఈ మ్యాడ్ క్యారెక్టర్స్ తో ఏదో ఒకటి చేస్తుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ అ బెటర్ మూవీ అని నాకు అనిపించింది. ఐ డోంట్ అగ్రీ విత్ యూ, నాట్ అగ్రీ. ఎందుకంటే ఊత్ ఓరియంటెడ్ ఈ మూవీ ఉండే. నాకు యాక్చువల్లీ గోవా ఎందుకు అంటే గోవా ఇస్ కొట్టిన పిండి, అది సెల్లబుల్ అంట నేను ఈ స్టోరీలో. ఓకే, కొంచెం ఒక డిస్టెంట్ రియలిజం ఉండే. ఊర్లో ఉండే క్యాండిడేట్లకి గోవానే ఒక థైలాండ్ అని అయితే ఉండదు. షూర్. సో దే వెంట్ టు గోవా. ఓకే, గోవాలో వాళ్ళు ఏదైతే స్టోరీ నడిపించిండ్రో అది ఇట్ వాజ్ ఫైన్. ఎందుకంటే దే డింట్ లీవ్ ద ఫాదర్ బిహైండ్. ఇది కొన్ని పాజిటివ్ చెప్పుకుంటాను నేను. ఇన్వాల్వింగ్ మురళీధర్ గౌడ్ ఇన్ గోవా వాజ్ అ మాస్టర్ స్ట్రోక్ నా ప్రకారంగా. ఓకే, ఇట్ వుడ్ హావ్ బీన్ కొంచెం ఒక హుక్ దొరకపోతుండే వీళ్ళకి. సెకండ్ థింగ్ వచ్చి సునీల్, శుభలేఖ సుధాకర్ వర్ ఎ మాస్టర్ స్ట్రోక్. ఓకే, వాళ్ళ క్యారెక్టరైజేషన్ కానీ ద వే ఈ కాలేజ్ పిల్లలతో తట్టుకోలేకపోవడం అనేది దట్ వెంట్ వెల్ నాకు. ఓకే, ఈ రెండు బాగుండే. ఏది పోయింది అంటే ఆ పోలీసుని తీసుకురావడం, సత్యం రాజేష్, ఆ మొత్తం పోలీస్ ట్రాక్ వాజ్ వీకెస్ట్. క్యారెక్టర్ బాగానే ఉండే, బట్ దాన్ని వాడలేదు అనిపించింది నాకు. సత్యం రాజేషా, బట్ ఆ ట్రాక్ ఒకటి వాజ్ వీక్ అండ్ డ్రాగ్. నాకు దాని వల్లనే డ్రాగ్ అనిపించింది. అండ్ ఇక్కడే నాకు అనిపిస్తుంది దే షుడ్ హావ్ ఇన్వాల్వ్డ్ లేడీస్ ఉండుంటే కనుక ఇట్ వుడ్ హావ్ క్రియేటెడ్ మోర్ కన్ఫ్యూజన్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అదే అవుతుండే మ్యాడ్ 1లో. సో ఒకవేళ ఒక థీమ్ లాగా లేకపోతే ఒక యూనివర్స్ లాగా సినిమాటిక్ యూనివర్స్ తయారు చేస్తున్నాం అంటే యూ షుడ్ హావ్ గాటెన్ ద లేడీస్ ఇన్ టు ద స్కీమ్ ఆఫ్ థింగ్స్. వీళ్ళు వచ్చేసిండు గోవాకి, వీళ్ళు ఒక్కొక్కళ్ళ లవ్ స్టోరీ నడుస్తూనే ఉంది, అది వాట్ ఎవర్ వేగ్గా అయినా కానీ ఏదో ఒకటి. వాళ్ళు నా కొడుకు వీళ్ళ పైన నమ్మకం ఉన్నది, వీళ్ళు గోవాకి వెళ్ళి అంటే పెంట పని చేస్తున్నా అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి ఉంటే ఇట్ వుడ్ ప్రాబ్లీ బీన్ లైక్ ఎ ప్రాపర్ కామెడీ. నాకు రెపిటేటివ్నెస్ తో ప్రాబ్లం లేదు, ఎందుకంటే క్యారెక్టర్స్ దెమ్సెల్ఫ్ ఆర్ ఫన్నీ. ఆ డీడీ కానీ ఇంకా మనోజ్ కానీ అశోక్ కానీ. అండ్ బై ద వే క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అశోక్స్ యాక్టింగ్ కొంచెం ఇట్లా అప్వర్డ్లీ కనిపించింది. ఓకే, ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో అంత ఏం చేయలేదు, కానీ ఫస్ట్ హాఫ్లో అనిపించింది. అండ్ మళ్ళీ ఆ యాంటనీని తీసుకురావడం, ఆల్ దోస్, అది వెన్ యూఆర్ క్రియేటింగ్ దట్ యూనివర్స్ కదా. అమ్మాయిలను ఎందుకు వదిలేసినావు వెనక? అది ఒక్కటే ఉండే నాకు. ఇఫ్ ఆ పోలీస్ ట్రాక్ బదులు యూ వుడ్ హావ్ అమ్మాయిలను పెట్టుంటే కనుక దెన్ ఇట్ వుడ్ హావ్ బీన్ నాకు ఫర్ మీ ఆ ఒక 60% కాస్త 80%కి వెళ్ళేది. అండ్ అంతకంటే కొట్టడం కష్టం అనిపిస్తుంది సీక్వెల్స్లో, ఆ కామెడీ సీక్వెల్స్లో ఎస్పెషలీ. 80-85% ఇస్ ద మ్యాక్స్ యూ కెన్ ఆ ఫస్ట్ మూవీ ఫీల్ తీసుకురాగలవు. ఈ మతవదరా 2 ఈజ్ అన్ ఎక్సెప్షన్, అందులో 120% వెళ్ళింది అది. కానీ దిస్ ఈజ్ వాట్ ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ గ్రేట్ ఎండింగ్ అనిపిస్తుంది. అంటే గ్రేట్ ఎగ్జిక్యూషన్, వాళ్ళ అమ్మాయిలను కూడా తెచ్చి ఉంటే. అండ్ ఆబ్వియస్లీ కొంచెం యూనో ఐ క్యాండీ ఉండాలి స్క్రీన్ పైన, రైట్? ఏదైతే టార్గెట్ డెమో ఉందో ఈ సినిమా, ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఐ క్యాండీ ఉండాలి. సో కానీ దీంట్లో జస్ట్ ఐటమ్ సాంగ్స్ వరకు ఆపేశారు. దట్స్ నాట్ ఎనఫ్. అండ్ ఐటమ్ సాంగ్స్ లో కూడా లైక్ దే వర్ నాట్ గుడ్. గోవా హ్యాస్ బెటర్. సో దట్ ఈస్ నాకు అది అనిపించింది.
సో నెగటివ్స్ లోనే ఉన్నామా లేకపోతే నెగిటివ్ positives? వీఆర్ నెగిటివ్. ఎందుకంటే ఈ సినిమా చాలా మంది నచ్చుతుంది, అందుకని నెగటివ్స్ తోనే స్టార్ట్ చేస్తాను. అలా మన వృత్తి అది, వృత్తి ధర్మం. ఓకే, అయితే నాకు ఇంకో నెగటివ్ ఏముండే అంటే స్క్రిప్ట్ లో ఆన్ పేపర్ మొహమ్మద్ కేఫ్ మైకిల్ వాన్ ఆన్ పేపర్ జోక్స్ అంత ఖాస్ గా లేవు, కాబట్టి నాకు యాక్టింగ్ కూడా ఓవర్ కాంపెన్సేటరీ అనిపించింది. ఇక్కడ అక్కడ వాళ్ళే వాళ్ళ జోక్లకి నవ్వుకుంటున్నారు అండ్ దే వర్ ట్రయింగ్ హార్డ్ టు లాఫ్ ఎట్ దేర్ ఓన్ జోక్స్. అది ఒకటైతే నాకు అసలు నచ్చదు. అది నువ్వు జోక్ చేస్తున్నావు, జోక్ చెప్తున్నావు అంటే నువ్వు జోక్ చెప్పేసాయి, నువ్వు అదే వరల్డ్ లో ఉండు యాజ్ అ క్యారెక్టర్. నీకు నవ్వు వచ్చినా నువ్వు జోక్ చెప్పేసాయి, ఆ నవ్వు అనేది నువ్వు ఆడియన్స్ వదలు. అది నిజంగా ఫన్నీ ఉంటుంది. ఎక్కడ ఒక 2 ఎగ్జాంపుల్ ఇట్లా. ఇది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనోజ్ అని ఆడ పేరు, అది వాడంటే మన్మధుడు ఉన్నాడు, మనోజ్ బార్టెండర్. సో వాడు సునీల్ కి ఒకటి ఉంటుంది కదా, ఉల్టా చెప్తే ఉల్టా చేస్తాడు. సో అంతా అయిపోయి పంపించేస్తుంటే ఆగమమ్మ నేను ఇప్పుడు ఒకటి చెప్తా చేస్తా ట్రోల్ చేస్తా అని, అది నాకు చాలా ఫోర్స్ అనిపించింది. అది కూడా వాడు చేసే ముందు వాడు నవ్వుకుంటున్నాడు, ఇట్లా వాడికి నవ్వు అట్లా ఆగట్లేదు అనమాట. ఎట్లయితే నీ జోకులకి నువ్వే ముందు నవ్వేస్తావు చూడు, సేమ్ టు సేమ్ ఎన్లైటెన్ బీయింగ్స్. బట్ నీకు అర్థం కాదు ఇదో ఇవన్నీ ఎన్లైటెన్ వాళ్ళ ముచ్చట, నీకెందుకు ఇవన్నీ? ఆఫ్టర్ ఆల్ మార్టల్ విను, ప్రీమెచ్యూర్ అమ్యూజ్మెంట్ అంటారు దీన్ని. సో ఎట్లయితే వాడి జోక్ కి వాడే నవ్వేస్తున్నాడు అండ్ చూసేవాడిని నాకే అంత ఫన్నీగా లేదు. అది నీకు ఏది ఫన్నీగా ఉంటుంది బోగస్? నాకు ఇందులో నీకు నచ్చిన జోకులు చెప్పు 4 చెప్తాను. దానికి వెళ్ళి అప్పుడు నేను డైసెక్ట్ చేస్తా. బట్ ఇలాంటి సందర్భాలు ఇక్కడ అక్కడ కాదు, త్రూఅవుట్ ద సినిమా ఇది ఒకటి ఉండే వేరే యాక్టర్సే నవ్వుకుంటున్నారు. ఎక్కడ నువ్వు ఒక ఎగ్జాంపుల్ చెప్పినావు, అది కూడా వాడు ఆ జోక్ నవ్వుతున్నట్టు లేకుండే నాకు. ఇట్ వాస్ ఫోర్స్ డెఫినెట్లీ, నాకు అది అవసరం లేకుండా అనిపించింది. కానీ వాట్ ఐ సా ఏంటంటే వాడు ఇన్నిసార్లు చెప్పిండు వాడిని ఒళ్ళు చేసిండు అనుకుంటున్నాను కదా, వాడు ఒక ఇట్లా ఏమంటారు ఒక డోపమైన్ హిట్లు ఉన్నాడు వాడు. అరే ఏం చేసి అంత స్మార్ట్ అయిపోయినా నేను అని. సో ఐ ఫెల్ట్ ఇట్ వాస్ ద సీన్ వాస్ ఫోర్స్డ్. ఆ సీన్ అవసరం లేకుండే తీసేయచ్చేమో. ఇంకోటి ఏంటంటే సేమ్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ సీన్ గుర్తురావట్లే కానీ లడ్డు గారిని ఎప్పుడైతే ట్రోల్ చేస్తున్నారో వీళ్ళు మ్యాడ్ గ్యాంగ్ అంతా, అప్పుడు ఏదో జోక్ చెప్పేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో 2-3 నవ్వుకుంటుంటారు వాళ్ళని చూసుకొని, వాళ్ళకి నవ్వు ఆగట్లేదు అన్నట్టు. అది కూడా ఇట్ వాజ్ నాట్ దట్ ఫనీ. వీళ్ళు నవ్వే అంత అయితే ఫనీగా లేకుండా. కానీ జోక్ వాడదు కదా, అంటే ఫర్ ద ఆడియన్స్ ఆ వెనకాల వాళ్ళు నవ్వుకుంటుంది జోక్ కాదు కదా. ఈ లడ్డూకి ఏం చెప్తున్నారో అది జోక్ ఉండే. నీకు ఆ జోక్ నచ్చిందా? లేదు, అదే చెప్తున్నా కదా. అగైన్ పడిపోయినా నీకు నచ్చిన జోక్లు చెప్పినప్పుడు దీన్ని ఆన్సర్ ఇస్తాను. క్వాలిటీ ఆఫ్ జోక్స్ ఎట్లుంటాయో. బట్ బేసిక్ గా అది ఉండే ఆ యాక్టింగ్ అనేది కొంచెం ఫోర్స్డ్ అనిపించింది టు ట్రై అండ్ ఫోర్స్ ద ఫనీ. అది నిజంగా పండట్లేదు. కానీ ఇది ఎట్లా ఓం బిమ్ బుష్ లో వాళ్ళు ఏదైతే చేశారో, ఓం బిమ్ బుష్ లో జోక్స్ కూడా బాగాలేకుండే. కరెక్టే, రైటింగ్ వాస్ చెప్పేది వాళ్ళు ఓం బిమ్ బుష్ లో ఏం చేశారంటే మనం ఎంజాయ్ చేద్దాం స్క్రీన్ మీద, మన ఎంజాయ్మెంట్ చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తారేమో. నేను ఒప్పుకున్నా కదా అప్పుడు ఓం బిమ్ బుష్. అదే సేమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇందులో కూడా జోక్లు ఎట్లా రాసి ఎట్లా పర్ఫామ్ చేశారంటే నిజంగా నవ్వు రాకపోయినా ఎట్లయితే ఇందులో మురళీధర్ గౌడ్ ఆ ఈటీవీ షో చూసుకుంటూ జోక్ ఎవడు నవ్వుతున్నాడు, నేను సౌండ్ వచ్చిందంటే నేను నవ్వుతా అంటాడు చూడు. సేమ్ అట్లా జస్ట్ కనీసం జోకులకి నవ్వకపోయినా మనం ఇట్లా నవ్వుకుంటున్నాం స్క్రీన్ మీద అని చూస్తే దానికైనా ఆడియన్స్ నవ్వుతారేమో అన్నట్టు అలా చేశారు పర్ఫార్మెన్స్. నీకు అట్లా అనిపించింది? నాకు అట్లా అనిపించింది. అదే దాంతో ఎండ్ చేయ మరి. నాకైతే అసలు అనిపించలే. ఇట్స్ గివెన్ చెప్పాలి నువ్వు మంచిగా అందరికి. లేదు నేను చెప్పినా నాకు అనిపించింది. అది ఓకే నీకు అనిపించింది, అప్పుడప్పుడు నాకు అనిపించింది కూడా చెప్తావు నువ్వు. గాడిద బుండ కొడుకు మురళీధర్ గారు అట్లనే. ఎందుకు దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద హ్యూమర్ ఇన్ ఇట్. నా టేక్ ఎప్పుడు ఇలాంటి అబ్నాక్షియస్ టీన్ కామెడీ టైప్స్ జానర్ ఉందనుకో, ఇట్ ఈస్ సేఫర్ టు గో ఓవర్ బోర్డ్ దాన్ టు అండర్ పర్ఫార్మ్. ఓకే, నా థింకింగ్ అది. సో వీళ్ళు అదే చేశారు అనిపించింది నాకు. అండ్ దట్ ఫర్ మీ ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ దట్. ఇప్పుడు ఏదైనా తీసుకోవాడు వీళ్ళు ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో కూడా ఆ మొత్తము ఎట్లా వాళ్ళ మదర్ కి వీళ్ళ ఫాదర్ ఎట్లా చచ్చిపోయాడో చెప్దామని ఒక స్టోరీ చేస్తారా. దట్ వాజ్ ఆల్ ప్రిటీ డీసెంట్. నాకు నవ్వొస్తుండే అందులో. నాకైతే ఐ ఫెల్ట్ ఇట్ వాస్ ఫనీ. అండ్ ఇంకోటి ద హోల్ ఆ మురళీధర్ గౌడ్ ఇంకా సునీల్ ఈక్వేషన్ ఉంటుంది చూడు, హీఈస్ నాన్ కాంప్రమైజింగ్ ఉంటుంది చూడు. ఇట్ వాస్ సచ్ ఎ రియలిస్టిక్ సినారియో అనిపిస్తుంది.
అసలు లైక్ పెద్దవాళ్ళు ఒక ఏజ్ బారైన తర్వాత లైక్ ఫాదర్స్ ఆర్ గ్రాండ్ ఫాదర్స్ వీళ్ళందరూ ఉంటారు చూడు, Yeah. దే ఆర్ సెట్ ఇన్ దేర్ వే. నువ్వు సునామీ రాని నీ అమ్మ వరల్డ్ కప్ ఫైనల్ అవుతుండని ఏమైనా కానీ వాళ్ళు మాత్రం ఆ టైంకి అట్లా చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఓకే. సో వాళ్ళంతా ప్లాన్ ఉండడము, ఆ డిఫరెన్స్, ఆ కాంట్రాస్ట్ ఏదైతే ఉండేనో దట్ వాజ్ ఆల్ ఫనీ. ఐ మీన్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ గుడ్ రైటింగ్ ఆల్సో. ఆ సీన్ అట్లా కన్స్ట్రక్ట్ చేయడం వాళ్ళు అది. ఈ మొత్తము వినబడతలే అదే బాయ్ అంటే వీడు రైట్, అది డైల్యూట్ చేస్తారు చూడు. అవును. ద కాన్సెప్ట్ వాజ్ గుడ్. నేను ఇప్పుడు పాజిటివ్ చెప్తున్నాను నాకు నువ్వు. ఏది నాకు మన అందుకనే నేను ఎందుకు నచ్చిందో చెప్తాను. నీ కౌంటర్ ఫర్ వై అవి నడవలేదు, యూ ఫెల్ట్ వాళ్ళే నవ్వుకుంటున్నారు అని నవ్వు చూడు. కానీ నువ్వు ఈ చెప్పినవన్నీ పాజిటివ్స్ కిందకి వస్తాయి, ఇవన్నీ బాగానే ఉండే. అదే ఇవే మెజారిటీ ఉండే. లేదు అది కాకుండా ఎక్కడైతే ఆ ఫోర్స్డ్ లాఫ్టర్ అనేది వాళ్ళు స్క్రీన్ మీద చేశారో వాటి గురించి అంటున్నాను నేను. ఇక్కడ నాకు నేను అదే అడిగినా కదా. ఇప్పుడు నువ్వు ఆ పాయింట్ అదొక ఎగ్జాంపుల్ చెప్పావు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనోజ్ ఇంట్రొడక్షన్ వీక్ ఉండే, అవును, నాకు అది నచ్చలేదు. నాకు ఉట్టి డీడీ అని తప్పితే మిగతా రెండు అశోక్వి మనోజ్వి నాకు పెద్దగా అంత అరే నార్మల్గానే వేసి ఉంటే అయిపోతుండే అన్నట్టు అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దాట్ నాకు చిన్నవి అక్కడిక్కడ ఐ ఫెల్ట్ దేవర్ ఫోర్స్డ్. ఈ నాకు ప్లాట్ లైన్ ఫోర్స్ అనిపించినాయి, ఒకటి అరా సీన్లో అక్కడిక్కడ అనిపించినాయి. బట్ అగైన్ ఐ అండర్స్టాండ్ వాళ్ళు ఆ ఫ్లోలో వెళ్ళిపోయిన వాళ్ళు ఇది కూడా వేసి పడేద్దామని. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ మతవజల 2లో ఎట్లయితే సత్యవి కొన్ని ఉండే చూడు, వేర్ యూ ఫెల్ట్ ఇట్ వాస్ ఫోర్స్, అలబలవా అనుకుంటూ వెళ్తాడు. ఆల్ దోస్ వర్ అన్నెసెసరీ. కానీ ఇన్ ద ఓవరాల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ కదా, అది ఓ ప్రాబ్లీ 5% ఉంటాయి. ఓవరాల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ నాకు ఎలా అనిపించింది అంటే సినిమా చూస్తే వీళ్ళందరూ కలిసి ప్రొడ్యూసర్ లేడు, మనమే పైసలు పెట్టుకుందాం, చెరా ఇంత జేబులోంచి ఒక ఇంత వేసుకొని సినిమా తీసి పడేద్దాం అన్నట్టు అలా అనిపించింది సినిమా నాకు. అట్లనే ఉంటది కదా మరి ఇక్కడ లేదు ఇలాంటి జానర్. నాదైతే అట్లనే అనిపిస్తుంది. నేను రేపు కనుక నేను తీస్తున్నాను అనుకో, నువ్వు ఈ ఫిలాసాఫికల్ చెప్పక అరే ఇది ఓవర్ బోర్డ్ వెళ్తుంది అది నేను చెప్పేస్తా. అట్లా యాక్టర్లతో అట్లనే అరే నవ్వురాబాయ్ ఏదో ఒక భయపడక నువ్వు నవ్వు అంట. నేను స్క్రీన్ పైన ఇట్ ఈస్ ఓకే అనిపిస్తుంది నాకు ఈ జానర్స్ కి. నువ్వు ఓం భీమ్ బుష్ అనేది చాలా మంచి పాయింట్ చేసినావు. ఓం భీమ్ బుష్ లో ద జోక్స్ ఆర్ నాట్ ల్యాండింగ్, ద జోక్స్ ఆర్ బ్యాడ్. రైటింగ్ ఆఫ్ ద జోక్స్ అంటే ఇందులో నాకు డైలాగ్ లో నచ్చినాయి. నాకు ఇంకో ఎగ్జాజరేషన్ ఏం నచ్చింది తెలుసా, ఈ డీడీ గాడు వెళ్తాడు చూడు లడ్డు గారిని కన్విన్స్ చేయడానికి, అరే మామ అంటే వాడు డీడీ అంటాడు నాకు నీకంటే ముందర పెళ్ళి అవుతుంది కాబట్టి నీ కుళ్ళు రా అంటే ఆ మొత్తం నాకు ముట్టి పాజిటివ్స్ కనబడుతున్నాయి. నా నెగిటివ్ వల్ల 2-3 ఉన్నాయి మా అయితే. ఒకటి వచ్చేసి ఆ మొత్తం పోలీస్ ట్రాక్ హోల్ ఇది నన్నేస్తుంది. ఇంకోటి వచ్చేసి నో లేడీస్, దిస్ నో ఐ క్యాండీ ఆన్ ద స్క్రీన్. ఓకే. మూడోది వచ్చేసి ఏదో ఇట్లనే ఉండే, ఏదో మర్చిపోయినా నేను. ఓకే, నా నెక్స్ట్ నెగటివ్ ఏంటి అంటే ఈ శుభలేఖ సుధాకర్, ఈ సునీల్, మురళీధర్ గౌడ్ అయితే ఆ ఒక్క సీక్వెన్స్ లో ఎక్కడైతే సునీల్ తో ఆ డైనామిక్ ఉంటుందో అదొక్కటి నాకు నచ్చింది. ఎందుకు పెళ్ళేదా అంటూ నచ్చలే నీకు? మస్తు నవ్వుతుంటాడు దోస్తులకు చెప్పుకుంటూ. నాకు ఇట్ డిడ్ంట్ వర్క్. నాకు యాక్చువల్ గా మురళీధర్ గౌడ్ ని సరిగ్గా వాడలేదు అనిపించింది. అండ్ ఈ నెగటివ్ దీని గురించే, క్యారెక్టర్స్ ని వాడకపోవడం, మనీ ఆన్ ద టేబుల్ చాలా ఉండే. శివ గారిని ఎంత వాడాల్సి ఉండే అంటే ఇప్పుడు వై వి ఆర్ ఇన్ దిస్ పాడ్కాస్ట్ టుగెదర్ అన్నది నువ్వు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నావు ప్లీజ్. ఫుల్ సపోర్ట్ ఉంది నా దగ్గరికి వెళ్ళి. ఫస్ట్ పార్ట్ లోనే ఇట్ వాజ్ అమేజింగ్, ఇట్ వాజ్ ట్రైడ్ అండ్ టెస్టెడ్. అది టాప్ షెల్ఫ్ ఉండే. ఎంత ఫన్నీగా ఉంది, జనాలకి కూడా ఎంత అది దిగింది కూర్చుంది అనేది మీమ్స్ లో దాంట్లో కనిపించేసింది. అంత ప్రూఫ్ వచ్చిన తర్వాత కూడా ఈ సెకండ్ పార్ట్ లో వాడకపోవడం అనేది నాకు అర్థం కాలేదు నిజంగా. ఇట్ గోస్ బియాండ్ కామన్ సెన్స్ అంటే. ఎందుకంటే ఆ యాక్టర్ కూడా బ్యూటిఫుల్ గుడ్ లుకింగ్ మ్యాన్, లుక్స్ వదిలే, కానీ యాక్టింగ్ కూడా ఇస్ సాలిడ్. ఎందుకంటే ముందు సినిమాల్లో కూడా చిన్న సీరియస్ రోల్స్ చేశాడు, అందులో కూడా బాగా చేశాడు. నేను చూడలే ఇప్పుడు ముందు సినిమాలో, నాకు పేరు గుర్తు రావట్లేదు కానీ మనం చేసాం, రివ్యూ చేసాం. కానీ స్ట్రేంజ్ కానీ ఇందులో కామెడీ చేస్తున్నాడు. అండ్ మామూలు కామెడీ కాదు, ఇట్స్ డార్కిష్ టైప్ ఆఫ్ కామెడీ, సో బ్యూటిఫుల్ కామెడీ. కానీ ఎంత బాగా చేస్తున్నాడంటే లవ్లీ. వాడకపోవడం అనేది ఇట్స్ ఎ సిన్, అన్బిలీవబుల్. నాకు వీళ్ళు చెప్తున్న పసుపు నీళ్లు కలుపుకొని నెత్తి పైన చల్లుకోవాలి మేకర్స్. ఎందుకంటే ద బెస్ట్ ఇంట్రొడక్షన్ వాజ్ ఆఫ్ శివ. ఆ పిల్లలతో ఇట్లా హ్యాండ్ ఆడుతుంటాడు చూడు కత్తితో, పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అనిపిస్తుంది. నంబర్ 2, నాకు ఎక్కడ ఒళ్ళు మండిందో చెప్తా, ఎక్కడెక్కడ ఒళ్ళు మండిందో చెప్తా. ఎప్పుడైతే
ఈ బట్టతలోడు అది ఇది అనుకుంటూ ఇదవుతూ ఉంటుంది చూడు పెళ్లిది కాళ్ళు కడగని అంటాడు చూడు వాడు. ఆ బుడ్డోడు కూడా యూజ్ హిమ్. ఆ బుడ్డోడు నేను కడుగుతానా ఈ బట్టతలోడు కాళ్ళు కడుగుతానా అది ఇది అంటాడు. ద గై హూ షుడ్ హావ్ రియాక్టెడ్ వాజ్ శివ. అదే కదా ఆ సీన్ లా క్యారెక్టర్ కన్సిస్టెన్సీ లేకుండా. ఎస్ జస్ట్ శివ ఎక్కడైతే శివ కోసం జోక్ రాశారో అవును అక్కడే శివ క్యారెక్టర్ లాగా వస్తాడు. అవును దాని తర్వాత అంత లైట్ గా ఉంటాడు. ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ లో ఉంటాడో అక్కడ కన్సిస్టెన్సీ లేదు అవును క్యారెక్టర్. అవును సో అది డైరెక్షన్ కిందకి వస్తుంది. అబ్సల్యూట్లీ. అండ్ ఆల్సో రైటింగ్ కిందకి వస్తుంది కొంచెం. ఎందుకంటే సీన్ బిల్డప్ చేస్తున్నప్పుడు ఏ క్యారెక్టర్లు ఈ సీన్ ని బిల్డప్ చేస్తున్నారు అనేది దే షుడ్ హ్యావ్ ఎ క్లియర్ కట్ పిక్చర్. కానీ రైటింగ్ లో ఒకవేళ క్యారెక్టర్స్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారనుకో అంత స్పష్టంగా రాయరు వాళ్ళు ఏం చేస్తున్నారు అని. అది డైరెక్టర్ చేస్తాడు. అగ్రీ. నేను నా ప్రాబ్లమే అది ఉండే. యూ కాంట్ హ్యావ్ శివ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. నువ్వు లడ్డూని మెయిన్ స్టే చేసినప్పుడు ఫ్రమ్ ద ప్రీవియస్ మూవీ నువ్వు శివాని వాడితో పాటు, ఎందుకంటే దే ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ పార్ట్ లో, వాళ్ళిద్దరే కలిసి తిరుగుతూ ఉంటారు శివ ఇంకా లడ్డు ఒక రకంగా. నువ్వు చెప్పింది కరెక్టే. కాకపోతే నేను ఏ లాజిక్ నుంచి వస్తున్నానంటే ఈ ఐపీఎల్ లో కూడా మనకి ఇదే కనిపించింది. మనం ఐపీఎల్ మాట్లాడుతున్నాం. చిన్న ఉదాహరణ, సస్పెండెడ్ చిన్న ఉదాహరణ. ఓకే, ఎవరైతే నీ టీమ్ లో ఫామ్ లో ఉన్నారో వాళ్ళని పంపిరా ఫస్ట్. ఐ కంప్లీట్లీ అగ్రీ. ఎక్కువ బాల్స్ వాళ్ళని తినని. ఫామ్ లో ఉన్నవాడిని నువ్వు 6 డౌన్ దింపుతావు, 7 డౌన్ దింపుతావు అంటే అసలు అర్థం పర్థం లేదు దాంట్లో. విరాట్ కోహ్లీని 9 డౌన్ పంపిస్తున్నాం ఎందుకంటే హిజ్ ఇన్ ఫామ్, మనం ప్రొటెక్ట్ చేయాలి. వీడు తొందరగా అవుట్ ఏంటంటే మనకి ఏముండదు బతుకొని. నాకు సంథింగ్ సిమిలర్ గా అనిపించింది. నీకు మ్యాడ్ 1 తర్వాత ఎవరు పండారు ఎవరు పండలేదు అనేది నీకు తెలిసిపోయింది. సో ఎవరైతే ఫామ్ లో ఉన్నారో వాళ్ళని నువ్వు ముందు పెట్టాలి. అబ్సల్యూట్లీ. అండ్ శివ ఫామ్ లో ఉండే. శివ ఫర్ ఎవర్ ఫామ్ లో ఉంటాడు. యా, ఐ వోంట్ బి సర్ప్రైజ్ దీని సీక్వెల్ ఏదైతే వస్తుందో ఇఫ్ దే మేక్ శివ ద మెయిన్ స్టే. ఎంత బ్యూటిఫుల్ పొటెన్షియల్ ఉందంటే ఆ క్యారెక్టర్. సచ్ ఎ వెల్ డిజైన్ క్యారెక్టర్ అండ్ హీఈస్ ప్లేయింగ్ ఇట్ సో వెల్. శివ ఎక్కడ నువ్వు విను మా తాయిగా వింటున్నావు, ఎప్పుడు ఇట్లానే డార్క్ గా తయారవుతావు. శివాది ఎంత బ్యూటిఫుల్ పొట్రేయల్ ఉందంటే ఆ డార్క్ క్యారెక్టర్ది. నౌ ఐ కాంట్ ఇమాజిన్ ఎనీవన్ ఎల్స్. ట్రూ. ఇప్పుడు ఇంకో 2 సీక్వెల్ వచ్చి వాళ్ళు శివాని మార్చిన అనుకో, ఇట్ విల్ నెవర్ ఫిట్ ఇన్ మై హెడ్. ఇట్ వోంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ప్లాట్ లోనే చెప్తా, వెన్ శివ వాజ్ ద వన్ వీళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పింది శివానే, లడ్డు అని పెళ్ళి అవుతుంది ఎవరిని పిలవలే, నేనైతే వెళ్తున్నా మీరు రండి వస్తారా అని. మరి శివాని నువ్వు శివ వల్ల వీళ్ళందరికీ తెలిసి వీళ్ళందరూ పెళ్లికి వచ్చిండ్రు అంటే శివాని చేయించాలి, అన్లెస్ దెర్ ఇస్ పాలిటిక్స్ ఇన్ ద ప్రొడక్షన్. నా ఒక్కటే థియరీ ఏంటంటే దానికే వస్తుంది. అగైన్ సేమ్ పేజ్. అబ్సల్యూట్లీ. నాకు ఒక్కటే రీజన్ ఏం కనబడుతుంది అంటే, అరే ఈయనకి మస్తు ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది, ఈ రోల్ జర కట్ చేద్దాం మనం అని. దట్ ఈస్ మై ఓన్లీ థియరీ. గైడింగ్ ప్రిన్సిపల్ నాకేమనిపించింది అంటే సినిమా పేరు మ్యాడ్ అంటే ఎందుకు అంటే మ్యాడ్స్, అదే మ్యాడ్స్ ఎందుకు చేయాలి దీన్ని అని, ఇట్లాంటివి ఎందుకు, మ్యాడ్ కదా, మ్యాడే ఫ్రంట్ ఉండాలి, ఈ తర్వాత ఫామ్ లో ఉన్నవాడిని 6 డౌన్ 7 డౌన్ దింపుదాం అట్లా అని చెప్పి అనుకున్నాను. అంతే. మిస్టేక్. ఇట్ ఈస్ నాకైతే ఒక థ్రెటే లేదనిపించింది. అండ్ నువ్వు శివ పర్ఫార్మెన్స్, శివ దీని గురించి అన్నావు కదా, ఇంకో విధంగా నాకు ఎందుకు ఇష్టం అంటే ఇలాంటి క్యారెక్టర్స్ మనం ఎక్కువ చూడం TFI లో. అండ్ ఈ డార్క్ స్లాంట్ ఉన్న వాళ్ళు, ఇన్సెన్సిటివ్, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టైప్. ఎగ్జాక్ట్లీ. లాస్ట్ ఎక్కడ చూసినా అంటే నేను అయితే ఒక విధంగా ఎక్కడ చూసానంటే సత్యాది ఒక క్యారెక్టర్ రంగబలిలో ఎవరైనా బాధపడితే వీడు సంతోషపడుతూ ఉంటాడు చూడు. దట్ వాజ్ కొంచెం ఇట్లా ఒక షేడ్ ఆఫ్ డార్క్నెస్. కానీ దిస్ ఈస్ అవుట్ అండ్ అవుట్ వీడు. అండ్ వాట్ డైలాగ్ డెలివరీ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. అది కూడా తక్కువ ఇచ్చిండ్రు. He's a good actor. Yeah, he's a good actor. Shiva can be like, I think he can carry a story by himself. ఇంకోటి కానీ నాకు ఇంకో ప్రాబ్లం ఎక్కడ ఉందంటే శివాని వాడకపోవడంలో, వాడికి డైలాగులు కూడా వేయలే. అదే కదా, దట్ వాజ్ అ బిగ్ పార్ట్. నువ్వు పోనీ సీన్ లో బ్యాక్గ్రౌండ్ లో పెడుతున్నావు అది ఇది అంటే ఓకే. ఈ మొత్తం ఏదైతే డీడీ చెప్తాడు చూడు, పెద్దనాన్న ఇట్లా బీచ్కి వెళ్ళినాము ఎక్సైట్ అయ్యిండు స్కీకి, ఎట్లయితే మురళీధర్ గౌడ్ చచ్చిపోతాడు అని చెప్పిన, యూ షుడ్ హావ్ యూజ్ శివ. ఎవరినైనా చంపాలి అంటే శివ ఫస్ట్ ఉంటారు అసలు. సో యూ షుడ్ హావ్ మేడ్ శివ సే దట్. అండ్ వీళ్ళు ముగ్గురు షాక్ అవుతారు, ఆరు నలుగురు షాక్ అవుతారేమో. అదే ఆ కన్సిస్టెన్సీ అది లేకుండే. అది దట్స్ బిగ్గెస్ట్ మిస్ అంట నా ప్రకారంగా. అండ్ నాకు అంటే ఎవరైనా మ్యాడ్ క్రూలో ఉన్నారు, మీ ప్రొడక్షన్లో ఉండే, మేకింగ్లో ఉండే అంటే మాకు రాసి చెప్పండి. వాజ్ దిస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ వేరే క్యారెక్టర్లు పెద్దగా అయిపోయారు ఇప్పుడు? సునీల్ ఇస్ అ బిగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, అండ్ మురళీధర్ గౌడ్ కూడా ఆయన కూడా పెద్ద ఆర్టిస్ట్. ఇప్పుడు వాళ్ళని ఎక్కువ ఫిట్ చేయడానికి ఇదేమైనా జర అడ్జస్ట్మెంట్ చేసిండ్రా శివాది?
లేకపోతే శివ అసలు అంత పట్టించుకునే లేదా, స్టార్టింగ్ నుంచే క్లియర్గా ఇంతనే ఉంటాడు శివ ఈ సినిమాలో అనుకున్నరా. ఎందుకంటే ఇదే ప్రాబ్లము మ్యాడ్ 1 ఉండే. ఎట్లా సేయింగ్ దట్ లడ్డూని ఎక్కువ వాడలేదని. ఆఫ్ కోర్స్ రైట్, లడ్డూని ఎంతో వాడుండొచ్చు, అంత వాడలేదు వీళ్ళు అని. సో ఇప్పుడు శివ, సో నెక్స్ట్ సీక్వెల్లో మేబీ శివ ఈజ్ లీడింగ్ ద హోల్ స్టోరీ. అదే అంటే మాకు రాసి చెప్పండి అంటే గుర్తుపెట్టుకోండి, అనానిమస్ గా కూడా రాయొచ్చు. మీ పేరు చెప్పండి. మేము ఎవరికి చెప్పం. మేము కాకినాడకి చాలా ఫుల్ సపోర్ట్ అంతే. కానీ మనం చూస్తూ వచ్చాము ఇండస్ట్రీలో స్క్రీన్ టైమ్ లెక్కలు ఇవన్నీ చాలా పంచాయతీలు ఉంటాయి. కథ తర్వాత వస్తుంది. మనము అసలు ఆడిషన్లకు ఎందుకు వెళ్తున్నాం అంటే సెలెక్ట్ అవ్వమని కాదు, సెలెక్ట్ అయిన తర్వాత మనకు స్క్రీన్ టైం ఇయ్యరని. ఎందుకంటే తినేస్తాం మనం స్క్రీన్ టైం. ఆబ్వియస్లీ ఎట్లుంటది మనతోటి. సో శివ వాజ్ ద మెయిన్. మనం ఒక హారర్ మూవీలో బ్యాక్గ్రౌండ్ లో పెట్టిన నవ్వుకుంటుంటాం. శివ వాజ్ ద మెయిన్ నెగటివ్. చాలా అన్యాయం ఇది. ఈ నెగటివ్ పాయింట్ లో నా ప్రకారంగా మురళీధర్ గౌడ్ ని సరిగా వాడలేదు. ఎందుకంటే మురళీధర్ గౌడ్ తో పండిన కామెడీ, ఇంకా బాగా పండిన కామెడీ వేరే సినిమాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ సీరియస్ సినిమాల్లో ఇంకా బాగా పండించారు, లైక్ పరేషాన్ అండ్ స్కైలాబ్ వాజ్ అమేజింగ్ ఆ క్యారెక్టర్ అయితే. ఇంకోటి నాకు సునీల్ ఎక్సెప్ట్ ఫర్ ఆ మురళీధర్ గౌడ్ ట్రాక్ నాకు పండలేదు. శుభలేఖ సుధాకర్ కూడా నాకైతే అండర్ యూజ్డ్ అనిపించింది. హీ డిడ్ హావ్ ఎనీథింగ్ టు డు. జస్ట్ ఒక దగ్గర నిల్చోబెట్టుకొని ఇట్లా స్టైల్ గా ఉండాలి అంతే, జస్ట్ నిల్చోబెట్టారు అంతే ఒక చోట. దట్ వాస్. అండ్ బై ద వే, ఒకవేళ న్యూ ఏజ్ మూవీ గోవర్స్ ఉన్నారంటే, అంటే మూవీ తెలుగు ఇండస్ట్రీ కొత్తగా ఇప్పుడే అరే వావ్ వినోదం ఇస్ సచ్ ఏ ఓల్డ్ మూవీ అన్న టైప్ ఎవరైనా ఉన్నారంటే, you should watch Subhalekha Sudhakar in early 90s, late 80s movie. ఏం ఫెంటాస్టిక్ యాక్టర్ అంటే. He will do everything. నువ్వు కామెడీ ఆల్మోస్ట్ నాకు బ్రహ్మాజీ ఈజ్ ద నెక్స్ట్ సుబలేఖ సుధాకర్ అనిపిస్తుంది. ఎందుకంటే హీ కెన్ డూ చీప్ కామెడీ, పెద్ద నరేష్ తో చీప్ కామెడీ చేస్తుండే. దెన్ హీ కెన్ డూ పాలిష్డ్ యాక్టింగ్. ఒక ట్రాజిడీని హీ వుడ్ పిండేస్తాడు ఇట్లా వస్తే. సో హీఈస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. వెరీ వర్సటైల్. లాస్ట్ ఇన్ ట్రాన్సిషన్, వన్ ఆఫ్ ద జెమ్స్ లాస్ట్ అనిపిస్తుంది నాకైతే. నాకు అందుకనే ట్రిబ్యూట్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది ఈ యూనివర్స్ లో. అంతే, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లో కూడా ఫ్లాష్ బ్యాక్ బాబా ఉంటాడు కదా, ఈ పార్ట్ లో కూడా ఇట్లా వాడుకున్నారు. కానీ ఇందులో అంటే ఈ మధ్య కాలంలో వస్తే ఈజ్ జనరలీ డూయింగ్ సీరియస్ యాక్టింగ్. ఈ కోర్ట్ లో కానీ లేకపోతే భీష్మాన్ ఒక అంటుండే లైక్ డౌన్ ట్రాడన్ విలేజ్ తాత పాపం లేకపోతే అట్లా ఇట్లా చూపిస్తున్నారు. కానీ బట్ హీ ఈజ్ యాక్చువల్లీ వెరీ కేపబుల్ యాక్టర్. ఆఫ్ కోర్స్. సో ఈ యాక్టర్స్ ని వాడుకోకపోవడం అనేది ఆ నెగటివ్, అండ్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ లేకపోవడం లేదు. అవును, శివాని ఇట్లా ట్రీట్ చేసి నాకు చాలా కోపం వచ్చింది. నేను చూస్తుంది శివ కోసం అసలు మ్యాట్ 2 మొత్తం. ఆ క్యారెక్టర్ కి చాలా ఉండాల్సి ఇంకా. అండ్ నా కోపం ఏం తెలుసా, ఎంతైతే శివాని ట్రైలర్ లో చూపించాను అంతే ఉండే. దేర్ వాజ్ నథింగ్ మోర్ ఇన్ ద మూవీ. అండ్ ట్రైలర్స్ లో అది చేయకూడదు, అస్సలు చేయొద్దు, అది మహాపాపం. అది ఖుద్కే పేరు పే కులాడి మారనా. అది పెట్రోల్ పోసుకొని తగిలించుకుంటావు నువ్వు అంతే. అదే ట్రైలర్ లో ఎప్పుడైనా తక్కువ చూపించాలి, సినిమాలో కొంచెం ఎక్కువ ఉండాలి. కానీ ఉన్నదంతా ట్రైలర్ లోనే చూపించి పడేస్తే సినిమాలో పెద్దగా లేనట్టు కాదు. బోగస్ ఇలాంటి అనాలిసిస్ కూడా మనం చేయాలంటే టైగప్ సబ్స్క్రైబ్ అంతే, అండ్ షేర్ పంచండి. ఇంకెక్కడ దొరకదు ఇసొంటిది అయితే. నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్, నెవర్ నవ్ ఆల్సో. నా నెక్స్ట్ నెగటివ్ చెప్పాలనా? చెప్పు, నువ్వే నెగటివ్ కానీ ఇదే లాస్ట్ నాకు. చెప్పు నాన్న, చెప్పు. ఇందులో కూడా సెల్ఫ్ అవేర్ యాక్టింగ్. కామెడీలో ఉన్నాము అని మాకు తెలుసు, సో ఎర్నెస్ట్ గా చేయకుండా, స్ట్రైట్ గా ప్లే చేయకుండా, ఎగ్జాజరేటెడ్ గా కామెడీలో ఉన్నామని తెలిసినట్టు యాక్టింగ్ ఏదైతే చేస్తారో నాకు అది అసలు నచ్చలేదు. ఇదే ఫస్ట్ పాయింట్ చెప్పినావు నువ్వు, కానీ నాకు ఎగ్జాంపుల్స్ చెప్పు. ఇది కాదు, ఇది నేను ఎప్పుడే చెప్తున్నా, ఫస్ట్ పాయింట్ కాదు. దీన్ని కూడా ఎగ్జాంపుల్స్ చెప్పు అయితే. దీనిది ఆ ప్రిన్సిపల్ ఆ రిసార్ట్ దగ్గర కొంచెం వస్తుంది, చాలా హ్యామ్డ్ అప్ యాక్టింగ్ ఉండే. కామెడీ కదా ఇది, ఒక స్లాప్ స్టిక్ కామెడీ అని తెలిసినట్టు చేయడం అనేది, చేపించడం అనేది, అది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్. కానీ ఓవరాల్ త్రూ అవుట్ ద సినిమా నాకు ఇది కనిపించింది. సెల్ఫ్ అవేర్ యాక్టింగ్ ఆ పోలీస్ వాళ్ళ దగ్గర కూడా. పోలీస్ అయితే నేను నువ్వు చెప్పకముందనే ఒప్పుకుంటా. నేను ఆ పోలీస్ మొత్తం నాకు ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్, అది ఒక ప్యారల్ గా నడుస్తుండే. ఎందుకు నడుస్తుందో అది నడుస్తుండే అంతే. అండ్ ఈ మ్యాడ్ లో ముగ్గురు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు ఇక్కడ అక్కడ కనిపించింది. ముగ్గురు దగ్గర నుంచి ఈ సెల్ఫ్ అవేర్ యాక్టింగ్,
అది నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎర్నెస్ట్ గా చేయాలి. యా నాకైతే అంత కనబడలేదు. నవ్వడం అనేది ఆడియన్స్ మీద వదిలేయండి. మీరెందుకు నవ్వుతున్నారు, మీరెందుకు ఎక్కువ తక్కువ నవ్వొచ్చింది నవ్విన ఆ తర్వాత నవ్వుకో, కట్టని చెప్పిన తర్వాత పోయి నవ్వుకో. అదే డైరెక్టర్ తప్పు. వాళ్ళు కట్టని చెప్పిన తర్వాత నవ్విరు కానీ డైరెక్టర్ కట్ట చెప్తలేడు అక్కడ, నవ్వేమో వచ్చేస్తుంది. నేను యాక్టర్లు అనట్లేదు, నేనేమంటున్నానంటే ఇలా ఉండడము ఈ యాక్టింగ్ ఆబ్వియస్ గా డైరెక్షన్ లో కంట్రోల్ చేయాలి కానీ చేయలేదు. ఎందుకంటే యాక్టర్స్ మీద అనడానికి ఏం లేదు. ఈ ఇందులో ఉన్న యాక్టర్స్ అందరూ వీళ్ళు బాగా చేస్తారు చాలా వరకు. సో ఇట్స్ నాట్ ఆన్ ది యాక్టర్స్. ఓకే నా దృష్టిలో అయితే ఇది నాకు అంత పెద్ద ప్రాబ్లం కాదు. సరే నీకు ఇట్లా అనిపించింది అంటే పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన విషయం కాదని నాకు తెలుసు. నేను ఎందుకు అంటున్నానంటే ఎప్పుడైతే యాక్టర్స్ అట్లా చేస్తారో సెల్ఫ్ అవేర్ గా కాకుండా ఎర్నెస్ట్ గా ఎప్పుడైతే చేస్తారో, మత్తు వదలరా 2 ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్. ఎప్పుడైతే ఎర్నెస్ట్ గా ప్లే చేస్తారో వాళ్ళ క్యారెక్టర్స్ ని, ఆడియన్స్ వైపు ఎంజాయ్మెంట్ ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. ఎవరు చేశారంటావు అంటే అందరూ చేయలేదంటావా? నాకైతే లడ్డూది బాగానే అనిపించింది, డీడీది బాగానే అనిపించింది. లడ్డు శివ వాజ్ గుడ్, మురళీధర్ గౌడ్ గారు హీ వాజ్ గుడ్. సునీల్ది కొంచెం నాకు పుట్టప్ అనిపించింది కానీ బట్ దట్ ఇట్ డిడ్ మ్యాటర్ ఫర్ మీ. మురళీధర్ గౌడ్ ఎగ్జాంపుల్ ఇంట్రో సీన్, ఆ టవల్ దట్ వాజ్ వన్ ఎగ్జాంపుల్. అదే అది రైటింగ్ కింద వస్తుంది నాకు. ఇప్పుడు ఎవరిని అంటున్నాను నేను యాక్టర్ అనట్లేదు. నువ్వు యాక్టర్లు అని అంటున్నావు అంటలేను. ఐఎమ్ జస్ట్ థింకింగ్ యాక్టర్ కదా మనం స్క్రీన్ పైన ఆలోచిస్తున్నాను. నేను డైరెక్షన్ అంటున్నా. డైరెక్షన్ నాకు పెద్ద ప్రాబ్లం లేకుండే బికాజ్ ఇట్ వాజ్ ఎనీహౌ అబ్నాక్షియస్. నాకు ఎందుకు ప్రాబ్లం లేదంటే నా థియరీ ఏంటంటే వెన్ ఐ లుక్ ఎట్ ఇలాంటి మూవీస్ చూసినప్పుడు వై ఐ లైక్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ కూడా చెప్తా. సుడిగాడు చూసావా నువ్వు? యూ షుడ్ వాచ్ సుడిగాడు. పార్ట్స్ చూసాను బట్ యూ షుడ్ వాచ్ ద హోల్ మూవీ. ఎందుకు చెప్తానంటే ఎంత బ్లేటెంట్ గా అబ్నాక్షియస్ ఉంటుంది అంటే మేము ఇది చేస్తున్నాము అని చెప్పి చేస్తారు తెలుసా. ఇట్స్ ఆల్మోస్ట్ ఆ లెవెల్ ఉంటుంది. సో నాకు ఇట్ ఈస్ బార్డర్ లైన్ కొంచెము చాలా బాయిస్టర్స్ మూవీ మేకింగ్ అనిపిస్తుంది. అండ్ ఇందులో ఛాలెంజ్ ఏమనిపిస్తుంది, వై ఐ ఫీల్ దిస్ ఆర్ వెరీ ట్రిక్కీ మూవీస్ టు మేక్. ఇలాంటి ఈ జానర్ మూవీస్ కదా, ఎందుకంటే నీకు ఎక్కడ ఆపాలో తెలియదు. రైట్, దీన్ని ఎక్కడ వరకు తీసుకెళ్ళాలి, ఇక్కడ వరకైనా తీసుకెళ్ళగలను. కానీ ద బ్యూటీ ఆఫ్ ద మూవీ కమ్స్ ఇన్ వేర్ యూ స్టాప్ ఇట్. రైట్, అక్కడ ఐ ఫీల్ ఈ మూవీ హ్యాస్ డన్ జస్టిస్. నాకు అక్కడ ఏం ప్రాబ్లం లేకుండే. సో దీనికి ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు గుర్తొచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే మత్తు వదల 2లో ఎప్పుడైతే సత్య ఇంకా హోటల్ రూమ్ లో వీళ్ళు దాక్కొని మళ్ళీ వీళ్ళు సునీల్ వీళ్ళంతా వచ్చాక మళ్ళీ వస్తారు, లైట్ ఎక్కడ ఉంది అని ఇట్లా కనబడకుండా అదంతా వాళ్ళు చేస్తుంటే వాళ్ళు కూడా హ్యామ్ చేయట్లేదు. అంటే వాళ్ళు కూడా కామెడీ సినిమాలో ఉన్నాం కదా అని ఎక్కువ చేయలేదు అక్కడ. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎవరైతే రియాక్షన్ ఇస్తున్నారో వాళ్ళు అస్సలు ఎక్కువ చేయలేదు. వాళ్ళు చాలా ఎర్నెస్ట్ గా స్ట్రైట్ ప్లే చేశారు సునీల్ తో పాటు. దట్ ఈస్ వాట్ ఎలివేట్స్ ద సీన్ అనిపిస్తుంది నాకు. ఇలాంటి సినిమాల్లో మ్యాడ్ లాంటి సినిమాల్లో ఏమవుతుందంటే ఈ సునీల్ ఉన్న పార్టీ, ఆ పోలీస్ పార్టీ ఎవరైతే రియాక్ట్ చేస్తారో సత్యాకి ఇంకా ఈ పక్క హీరోకి, వాళ్ళు కూడా హ్యామ్ చేస్తారు, వాళ్ళు కూడా ఎక్స్ట్రా చేస్తుంటారు. కామెడీలో ఉన్నామని తెలుసు కదా అని చెప్పి అది సీన్ ని తుస్ చేస్తుంది నా ఉద్దేశంలో. I know what you're saying, కానీ ఈ మూవీలో అయినట్టు నాకు అనిపించలే. ఓకే, నాకు అంటున్నాను. ఓకే, సో నేను నీ లాజిక్ తిడతలేను బోగస్, నేను నిన్ను తిడుతున్నా. మళ్ళీ పోయి చూడు మ్యాట్ 2 అని. అది నాకు ఫరక్ పడదు. నువ్వు ఇంకో నెగటివ్ ఏంటంటే, ఇది పెద్ద నెగటివ్ కాదు కానీ ఇట్స్ అ సిమ్టమ్ ఆఫ్ ద మూవీ. ఏంటంటే మ్యాటర్ ఎక్కువ లేకుండా, ఏమో దొడిగొచ్చిందో ఎరబాస్ పట్టుకోవాలనిపించిందో ఏమనిపించిందో కానీ పేపర్ మీద అయితే మ్యాటర్ లేకుండే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రిన్సిపల్ హనీమూన్ రిసార్ట్స్ ఇంట్రొడక్షన్ సీన్ లో వెల్కమ్ టు హనీమూన్ రిసార్ట్స్ అని కెమెరాల్లో దూరి చెప్పుకుంటూ మళ్ళీ ఇంతకు ముందు నేను హైదరాబాద్ లో కాలేజ్ ప్రిన్సిపల్ గా ఉండేవాడిని, ఇప్పుడు నేను ఇక్కడ రిసార్ట్ అని చేస్తున్నాను. అది ఎవరికి చెప్తున్నాడు? స్టాఫ్ కి ఇద్దరు స్టాఫ్ కి చెప్తున్నాడు. ఇట్ ఈస్ బ్యాడ్ ఎక్స్పోజిషన్. ఇది ఇలాంటివి లాగుతాయి కిందికి అనవసరంగా. అండ్ ఇది ఒక చిన్న సిమ్టమే. ఇది నాకు ఇట్ ఈస్ ద సేమ్ యాజ్ మనకి మ్యాటర్ లేదు కదా, గోవాకి వెళ్ళి పంపిద్దాం, గోవాలో ఈ డాన్ ఉంటాడు, ఆ పోలీసు ఉంటాడు, మధ్యలో కార్ చేజ్ ఉంటది, ఇక్కడ నుంచి అక్కడ పరిగెడుతుంటారు, ఈ గందరగోళంలో మనకి కామెడీ పుట్టుకొస్తుంది అని ఎవడైతే అనుకుంటాడో, అండ్ TFI లో అనుకుంటారు చాలా మంది. కానీ మత్తువదరా కూడా అదే ఉండే.
బట్ దట్స్ అ టోటలీ డిఫరెంట్. సో పాయింట్ ఏంటంటే అది బాగా ఎగ్జిక్యూషన్ ఇస్ ఇంపార్టెంట్. ఎగ్జిక్యూషన్. ఎస్, ఇది అనుకున్నారు ఇట్లా చేద్దామని, గోవాకి వెళ్దామని పంపి నువ్వు చేస్తే చెప్పి. పాయింట్ అంటే ఎగ్జిక్యూషన్ మంచిగా ఉండాలి. నాకు ఇక్కడ ఏమనిపించింది సార్, యాక్చువల్లీ ఐ లైక్ ద టేక్. ఎట్లా చెప్తా నేను అంటే, నీ పాయింట్ అయిపోయిందంటే వెరీ గుడ్. మా ప్రాణం వచ్చింది, లేచింది. ఎట్లా అంటే వీళ్ళు ఎక్కడ కూడా సీరియస్ తీసుకోవట్లేదు ఈ విషయాన్ని. నాకు ఎందుకు నచ్చిందంటే, ఇప్పుడు వీడు ఎవడైతే డాన్ వచ్చిండు, సో మ్యాక్స్ వచ్చిండు, మ్యాడ్ మ్యాక్స్ అని చేసిండ్రు, ఇదంతా తదంగా ఈ బ్రాండింగ్ అయిపోయింది కదా. కానీ దిస్ ఇస్ నాట్ క్రియేటింగ్ అర్జెన్సీ ఫర్ దెమ్. నాకు అక్కడ చాలా నవ్వొచ్చింది. ఎప్పుడైతే వీళ్ళు తీరిక కూర్చొని బీచ్ దగ్గర ఫస్ట్ బీచ్ దగ్గర డిస్కషన్ చేశారు. ఏం డిస్కషన్ చేసేవరా అంటే, సరే మీ నాన్న పోయిండని చెప్పేద్దామని. సెకండ్ వాడు కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు ఆ బ్రేక్ఫాస్ట్ అంటే, వాడు దీర్ఘంగా కూర్చొని ఏం ఆర్డర్ చేయాలని చేస్తున్నారు. ఇవన్నీ సో ఇట్ వాజ్ లైక్ కాంట్రా. ఆ పారాడాక్స్ ఏదైతే ఉండేనో, వాడు అక్కడ ఏం ఆలోచిస్తున్నాడు సునీల్, వీళ్ళు ఇప్పుడు టెన్షన్ పడుతుంటారు, అది పడుతుంటారు, వీళ్ళేమో అంత కూల్గా మనం హమారే దునియాగా బాడ్ మే హమ్ గే పహాడ్ మే యాటిట్యూడ్లో ఉందామని. అందుకనే నాకు మేజర్ నెగిటివ్ ఏంటంటే, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఈ టెంప్లెట్లు వెళ్తున్నారు, ఈ టోన్ చేస్తున్నారు, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ నువ్వు అక్కడ శివాని వాడాలి, అక్కడ నువ్వు లడ్డూని వాడాలి, అక్కడ నువ్వు ఏదో ఈ పెరిఫరల్ వీళ్ళని వాడాలి, తీసుకురావాలి. నువ్వు ఇప్పుడు ఈ మొత్తం స్టోరీని టూ సైడ్స్ స్ప్లిట్ చేసినావు. ఒక సైడ్ ఏంటంటే సునీల్ దగ్గర ఏమవుతుంది, ఇంకో సైడ్ అనేది వీళ్ళేం చేస్తున్నారు. థర్డ్ సరే పోలీసు వాడు ఒకడు ఉన్నాడు, వాడేదో అది వదిలేసే కానీ ఆ ట్రాక్ సునీల్ వాడ సైడ్ సెట్ అయింది. వీళ్ళ నాన్న వాడికి తంగ్ చేస్తుండ్రు, అరే ఇది నా టైము, ఈటీవీ చూద్దాము అది ఇది అని. వీళ్ళ సైడ్ కూడా ఒక రకంగా సెట్ అయింది. కానీ దే కుడ్ హావ్ డన్ ఎ లాట్ మోర్. అక్కడే కొంచెం ఈ శివాని యాంప్లిఫై చేసి ఉంటే, అరే వీళ్ళు ఆంథనీని తీసుకొచ్చిండ్రు, రైట్, అది కూడా వాజ్ ఎ గుడ్ ప్లాయ్. ఆంథనీ గారిది కూడా మస్తు నచ్చింది నాకైతే ఆంథనీది. సో ఇట్ వాస్ ప్రిటీ గుడ్ అనిపించింది నాకు. ఐ మీన్ ఐ హ్యాడ్ అ ప్రాబ్లమ్ విత్ అంటే అది ప్రాబ్లం అని కాదు, అని ఐ వాంట్ టు పిక్ ఎ బోన్ విత్ ద రైటింగ్. వీళ్ళు కొంచెం డీజే టిల్లు స్క్వేర్కి వెళ్ళిండ్రు. ఏంది, దే రిలైడ్ కంప్లీట్లీ ఆన్ డైలాగ్స్. ద జోక్స్ వర్ నాట్ రిటర్న్ జోక్స్, దే వర్ డైలాగ్ జోక్స్, కాన్వర్జేషనల్ జోక్స్ ఉండే. అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ వాస్ బ్రిలియంట్ అనిపించింది ఎట్లయితే రాసిండ్రో. కానీ ఎక్కడెక్కడైతే రాయలేదో అస్సలు రాయలేదు వాళ్ళు. అంటే మొత్తం ఇట్లా ఇగ్నోర్ కొట్టిండ్రు మొత్తం. సో ఇది దట్ వాజ్ వేర్ ఐ వాంటెడ్ మోర్. అక్కడ దే కుడ్ హావ్ టేకెన్ ఇట్ టు లైక్ 80-85% తీసుకెళ్ళిపోతుండే. పొటెన్షియల్ అయితే ఉండే, చాలా హ్యూజ్ పొటెన్షియల్. అండ్ చాలా పొటెన్షియల్ ఉన్నప్పుడు ఎప్పుడైతే అక్కడికి రారో ఆ ఒళ్ళు మండుతుంది. అక్కడ నాకు ఎక్స్ట్రా మండుతుంది. ఇంకా ఇప్పుడు తాండేలు ఉన్నది, నాకేం కోపం రావట్లేదు అస్సలు. ఎట్లా అంటే, నువ్వు ఎండలో పెట్టిన ఆలుగడ్డ లాగా ఉన్నాను నేను. నాకు ఒక ఎమోషన్ లేదు, ఒక ఎక్సైట్మెంట్ లేదు. ఇన్ఫాక్ట్ నాకు ఒక జెన్ ఉంది. కానీ ఇందులో మండుతుంది కొంచెం, అరే ఇది ఎట్లా మిస్ అయినవరా నువ్వు. అండ్ ఎస్పెషలీ శివ విషయంలో అయితే నాకు ఇట్లా ముడ్డి కాలుతుంది అంట. నేను నిజంగా అంటాను, నేను ఐఎమ్ పార్డన్ మై ఫ్రెంచ్ ఆనియన్ సూప్, ముడ్డి కాలుతుంది అంతే. అరే అంత మంచి క్యారెక్టర్, దట్ గాయ్ ఈస్ డూయింగ్ బ్రిలియంట్లీ. ఒక స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నది మనిషికి, జబర్దస్త్. నువ్వు వాడుకోవాలని పిండాలి. ఎస్పెషల్లీ వెన్ ఆ క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ కనబడరు TFI లో. సో కనబడినప్పుడు ఫామ్ లో ఉన్నాడు కదా అని వాడికి కొంచెం ఇస్తే సందు, నీ సినిమాటిక్ యూనివర్స్ లో ఇట్ కుడ్ హావ్ బీన్ అ స్పిన్ ఆఫ్. కరెక్ట్. మ్యాడ్ తర్వాత శివ సోలో మూవీ విత్ ఈ క్యారెక్టర్స్ మళ్ళీ రావడం. ఎగ్జాక్ట్లీ. శివ ఊర్లో నాకు దొంగసారా, గంజాయి, అది వాళ్ళ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయడం. ఎగ్జాక్ట్లీ. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఇట్లానే ఉన్నదంట, రైట్. మన జాతిరత్నాల్లో ఇదే ఉంటది. వాళ్ళ మదర్ వస్తుంది జైలుకి, ఎవరు, రాహుల్ రామకృష్ణ మదర్ వచ్చి వీళ్ళిద్దరికి అర్థమవుతుంది, అరే మీ ఫ్యామిలీ అంతా ఇంతేనా. వాళ్ళ మదర్ కూడా అంటది, అరే నా వల్లనే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతారా అని. అది ఒక ఫ్యామిలీ ఆస్తి ఇచ్చిన డైలాగ్ అది వాళ్ళకి. ఇందులో దెన్ నువ్వు దాన్ని టాప్ లేపే శివ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీని కలిసినప్పుడు వాళ్ళు ఇంకా డార్క్ ఉన్నారంట. వీడు ఇంకా మంచోడు వాళ్ళ గ్యాంగ్ లా. అట్లా ఐ మీన్ దేర్ సో మచ్ పాసిబిలిటీ. నాకు ఇంకో విషయం ఎక్కడ ఒళ్ళు మండింది తెలుసా, నువ్వు బొక్కల ఆంథనీకి, బై ద వే ఆంథనీ ఆల్సో డిడ్ వెరీ వెల్. నాకేం ప్రాబ్లం లేదు. ఆంథనీ మన ఇద్దరి మధ్యలో, మన ఇద్దరం ఫ్రెండ్స్, ఓకేనా. ఆంథనీకి అంత ఇచ్చినావా మైలేజ్, శివాకి ఎందుకు వెళ్ళి డేట్స్ లేకుండేనా శివాకి? ఏమో అది నాకు ఇది తెలవాలి. ఆ ముందు చూపు
పక్కన పడేసి ఆ, ఆ పొటెన్షియల్ ని పక్కన పడేసి ఆ, పిత్తులు కొట్టుకుని ఇదే కూర్చుంటే స్క్రీన్ టైమ్ ఈ సందుల్లో పిసుక్కుంటూ Yeah. మెసులుతూ ఆ, అబ్బా ఇది మ్యాడ్ కదా వీళ్ళు ముగ్గురే ఉండాలి ఇంకెవరు ఉండకూడదు ఈ చిన్న అంటే ఆలోచన ఏదైతే ఉంటుందో. ఎట్లా అంటే ఇప్పుడు ఎవడైతే దావత్ ఇస్తుండో ఉమ్, వాడు ఎక్కువ తినవాను, నాకేం ప్రాబ్లం లేదు, ఉమ్, నాకు ప్రాబ్లమే లేదు. సరే మ్యాడ్ మూవీ పేరే మ్యాడ్, సో వీళ్ళు ముగ్గురు ఉండాలి మెయిన్ అని ఓకే sure, ఉంచు. yeah, no problem. నువ్వు ఎప్పుడైతే వాళ్ళు పిడకలు పిసుకుతుంటారా, నేను కాళ్ళు గడగా అన్నప్పుడు ఉమ్, పిడకలు వీళ్ళు పిసుకుతారని కొట్టింది శివాగడని చూపించచ్చు కదా. Exactly. శివాగడ వెళ్ళిపోయిండు, హీఈస్ ఆల్రెడీ ఇన్ ద యాక్షన్. Yeah. వీళ్ళు ఇంకా వెయిట్ చేస్తుండ్రు. శివ ఎలాంటి వాడు యాక్షన్లోకి వెళ్ళిపోతాడు. మ్యాటర్ yeah, మ్యాటర్ని వాడు చేతుల్లో తీసుకుంటాడు అంతే. వాడు 4 steps అహెడ్ ఉన్నాడు డార్క్ మ్యాటర్స్ లా. ఉమ్, నువ్వు శివ అక్కడ ఎందుకు, నాకు ఇప్పటికి ఒళ్ళు మండుతుంది, తలుచుకుంటే కోపం వస్తుంది. వై హ్యావ్ యూ నాట్ యూస్డ్ శివ? yeah, శివ 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 ఎట్లున్నదంటే ఇది యాక్చువల్ ఒరిజినల్ శివాలో ఈ రఘువరన్ డైలాగ్ నిజం చేసినట్టున్నారు. 3 రోజుల్లో మీరు శివ అనే పేరు వినరు. వినలే మొత్తం 3 నిమిషాల తర్వాత మొత్తం సినిమాలో వినలే మేము శివ పేరు. ఆ క్యారెక్టర్ని వినలే. ఆ పిల్లాన్ని ఎత్తేసిండు, ఎంత మంచిగా వేసిండు, అది నా పాజిటివ్. ఎంత పాజిటివ్. మరి Yeah. పాజిటివ్ అది ఎత్తేసిండు. సంతోషంగా ఇట్లా డాన్స్ చేస్తుండు మనిషి. అరే నాకు ఇంత సమ్మగా ఉండేది సార్ నాకు. దట్ వాస్ బ్రిలియంట్ ఫ్రేమింగ్ కూడా, దానికి వద్దాం మళ్ళీ. అవును. కానీ మిగిలిందల్లా ఒకటి నెగటివ్ నాకు ఏంటంటే గోవా ట్రాక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎడిటింగ్ లో బాగా లాగ్ వచ్చింది. ఓ మై గాడ్ బోగస్, ఓ మై గాడ్ అంటాను. ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేస్తాను నేను. ఐ ఫెల్ట్ ద ఎడిటింగ్ వాస్ బ్యాడ్. యా, నీకు కూడా అనిపించింది అంటే ఇమాజిన్ యా, అంత డెడ్ ఆబ్వియస్ ఉండేది. ఐ హ్యావ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ కానీ యా ప్లీజ్ చెప్పు. ఐ మీన్ నాకు అదే ప్రాబ్లం, ఎడిటింగ్ లో లాగ్ రావడం ఎస్పెషలీ ఫర్ అ కామెడీ మూవీ యా అన్అఫోర్డబుల్. అది కోకినెస్ పోతుంది. యూ కెన్ నాట్ అఫోర్డ్ కామెడీలో ఏదైతే టైమింగ్ అవసరమో అవును. పండించడానికి, అవును. నువ్వు ఎడిటింగ్ లో అక్కడ లాగ్ తీసుకురావడం అంటే సినిమాని ముంచినట్టు అది. అదే కాదు, ఇట్ ఈస్ నాట్ జస్ట్ కామెడీ. ఓ సబ్ జానర్ చూసుకో, దేర్ హోల్ సబ్ జానర్ వాస్ కోకీ. యా, ఇట్ వాజ్ నాట్ స్లాప్ స్టిక్ కానీ లేకపోతే ఒక డ్రామాటిక్ కామెడీ కానీ లేకపోతే అవన్నీ కాదు. ఇట్స్ కోకీ కామెడీ. టక్ 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 అని వెళ్తున్నాయి, నువ్వు మిస్ అయినావంటే నవ్వవు నువ్వు. యా, సో అలాంటి దాంట్లో కొన్ని చోట వాళ్ళు డ్రాగ్ చేసింది చూడు, ఎస్పెషలీ ఆ ఎయిర్పోర్ట్ సీన్. ఓకే, ఈ పోలీస్ మొత్తం ఆ సీన్లు, ఆ కార్లు సీను, ఇవన్నీ ఇట్ వాజ్ అన్నెసెసరీ అనిపించింది. నువ్వు అన్నట్టు కరెక్ట్. అది ఆ వాస్కోడి గామా ఏదైతే చైనో డైమండ్ నెక్లెస్ ఏదో వాడు ఏదైతే దొంగలిస్తారో కంపాస్ అనుకుంటా కదా, ఆ కంపాస్ యానిమేషన్ పక్కన పెట్టినాం నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఎందుకు సాగదీయడం దాని సీరియస్? యు ఆర్ ఎ కామెడీ మూవీ, యూ డోంట్ హ్యావ్ టు జస్టిఫై. ఓకే, ఒక రాయికి 400 కోట్ల వాల్యూ ఉందంటే మేము నమ్ముతాం, నాకేం ప్రాబ్లం లేదు. రాయకుండా ఉంటుందేమో, ఎవరు తెలుసు అనుకుంటాం. దానికి ఈ రాయి ఎవరిది తెలుసా? శ్రీకృష్ణదేవరాయల రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల రాజు ఉన్నప్పుడు వాళ్ళ పెళ్ళాము కింద నుంచి ఎత్తిన రాయి అని. ఎందుకు పై? అండ్ అది కూడా ఆ ఉదాహరణలో చూడు, ఎవడో పెద్ద ఆయన పిల్లలకి చెప్తున్నాడు మ్యూజియం, నువ్వు ఒక మ్యాడ్ లాంటి కామెడీ సినిమాలో ఉన్నావు. సో ఈ సందర్భము మ్యాడ్ లాంటి సినిమాలో ఉంటే ఆ పెద్ద మనిషి ఈ కథ చెప్తుంటే కూడా ఏదో కామెడీ నడుస్తుంది, ఆ పిల్లలతో ఏదో ఒకటి చేయించు సంథింగ్. కానీ అక్కడ ఒక డ్రామా మూవీ లాగా ఇట్లా తీసిపడేసారు చూడు, నో కామెడీ నో నథింగ్. అండ్ దాని తర్వాత మళ్ళీ ఒక సీరియస్ యానిమేషన్ వస్తుంది, ఆ యానిమేషన్ లో కూడా కామెడీ లేదు. వై? దేర్ ఇస్ నో కన్సిస్టెన్సీ. దట్స్ వాట్. సో అదే ఒప్పుకుంటాను. అండ్ ఎడిటింగ్ ఎస్పెషలీ సెకండ్ హాఫ్ లో బయటపడింది. ఆ ఎడిటింగ్ లాగ్ ఏదైతే ఉండేనో అది బయటపడ్డది చాలా సెకండ్ హాఫ్ లో. కామెడీలో చాలా ఈజీగా బయటపడుతుంది, డెడ్ ఈజీ. మనలాంటి ప్రొఫెషనల్స్ అయితే పడదు బయట. సో ఇది ఏదో ఎక్స్పర్ట్లు చేసిన పంచాయతీ ఇదంతా. సో దాన్ని ఇక సరే పోనీ బచ్చగాళ్ళు అని చెప్పి వదిలేసేయడం తప్పితే మనం చేసేది ఏం లేదు ఇలా. సింపుల్ ఉండేది. సో నాకైతే నెగటివ్స్ దీంతో అయిపోయినప్పుడు నీ ఇంకేం నెగటివ్స్? నా కట్టర్ 3 ఉండే, ఆ మేజర్ 3 ఉండే. ఓకే, మిగతావన్నీ నాకైతే నచ్చింది బై. ఓకే, మస్తు నచ్చింది. నాకు కోపం వల్ల, ఎందుకంటే నాకు నచ్చిందనే కోపం. అంతే, పొటెన్షియల్ ఉంది కాబట్టి కోపం. నాకు కోపం అంతా అంతే. నువ్వు శివాని ఎట్లా వాడవు? అండ్ ఇన్ఫాక్ట్ మీ శివ ఫ్యాన్ పేజ్ లేదు అసలు. అది ఇంకో పంచాయతీ. ఫ్యాన్ పేజ్ లో ఉండాలంటే వేరే లెక్కలు ఉంటాయి, అదో పెద్ద పంచాయతీ. రోల్ బాగుందా, పర్ఫార్మెన్స్ బాగుందా, సరిపోదు. వేరే లెక్కలు. యాక్చువల్లీ శివ రియల్ లైఫ్ లో ఇట్లా ఏమంటారు, చీరలు బట్టలు కుమార్ 3000 కుమార్ 6000 ఇనాగ్రేషన్ కి పిలుస్తుండాలి, స్పెషల్ గెస్ట్ రిబ్బన్ కటింగ్ పంపించాలి. శివ వింటున్నావా? అది కూడా కత్తెరతో కాదు, కత్తితో బాంబ్ పెట్టి వేసా.
ఫర్ శివాజ్ రేంజ్ ఏంది ఇనాగ్రేషన్ అంటే బాంబే లేపేస్తున్నాడు. అవును. సో పాజిటివ్స్ లో బ్రో, యా నాకు మొదటి పాజిటివ్ నాకు చాలా నచ్చింది ఏంటంటే లడ్డుగాడి పెళ్లి ఇంటి బయట గోడ మీద ఒక పోస్టర్ అంటిస్తారు, అందులో లడ్డుగాడి కంటే పెద్ద వడ్డే నవీన్ ఫోటో అంటే చూడు, యాజ్ అ టచ్ ఆఫ్ బ్యూటీ. అసలు టచ్ ఆఫ్ బ్యూటీ ఎంత నవ్వొచ్చింది నాకు చూస్తే అసలు. ప్రొఫైల్ పిక్ ఆయన అది కూడా ఎంత ఇట్లా వచ్చి వెళ్ళిపోతుంది, అది దాని మీద ఎక్కువ ఫోకస్ చేయరు, బట్ ఇట్ వాస్ అ టచ్ ఆఫ్ ఇట్స్ లైక్ వడ్డే నవీన్ ట్రైయింగ్ టు రివైవ్ వడ్డే నవీన్. వడ్డే నవీన్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అన్సర్ప్రైజింగ్లీ బట్ నాట్ సో లాంగ్, ఇన్ని రోజులు కాదు. సో అదైతే నాకు పిచ్చి పిచ్చి నచ్చింది. ఇంకోటి లడ్డు ఇంకా డీడీ గాడి సీన్, అదే కదా జెలసీ. ఓ మై గాడ్, అసలు అది ప్యారడీ. అండ్ నేనేమంటున్నా అది సారీ చెప్పు, నేను పర్ఫార్మెన్స్ గురించి అంటున్నా. పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరు దాన్ని ఎంత స్ట్రైట్ గా బ్యూటిఫుల్ చేసిండు, ఎంత ఒక సీరియస్ డ్రామాలో ఉన్నట్టే చేశారు. కామెడీ సినిమా డెప్త్ కి వెళ్ళిపోయారు, కామెడీ సినిమాలో చేయలేదు. ఆయన ఇద్దరు చేయగలుగుతారు, ఎస్పెషలీ డీడీ ఏంటంటే హీ కెన్ స్విచ్ బిట్వీన్ అర్నెస్ట్ అండ్ స్లాప్ స్టిక్ అండ్ ఇది స్కిల్ ఉంది, మంచి టాలెంట్. సో వీళ్ళిద్దరు ఎప్పుడైతే ఈ సీన్ చేశారో అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే వాయించారో, టిపికల్ సీరియల్ టీవీ సీరియల్ మధ్యలో లైట్నింగ్ టచ్ ఆఫ్ బ్యూటీ ఉండేది, వండర్ఫుల్. ఓ మై గాడ్ వండర్ఫుల్. ఒక్కటే ఏంటంటే లాస్ట్ ఇది కొంచెం నాకు నెట్ పికింగ్ అనుకో, వాడు లడ్డు వెళ్ళిపోయేటప్పుడు డిస్మిస్డ్ అంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఒక టిపికల్ వాడు అరే లడ్డు మామ అని చేయేస్తే ఇట్లా చేయి దులుపుకొని వెళ్ళిపోయి ఉంటాయి వితౌట్ సేయింగ్ ఎనీథింగ్. అది పర్ఫెక్ట్ సీరియల్ ఉంటుండే అది. సో అది ఒక్కడే నిట్ పికింగ్ అని, బికాస్ ఎందుకంటే ఇట్ వాస్ సో గుడ్. అది ఒక్కడ మరకలాగా మిగిలిపోయింది నాకు నెత్తిలో. ఆ డిస్మిస్ అనాల్సింది లేకుండే ఇట్ వుడ్ హావ్ బీన్ ఫన్నీయర్ అని. ఓకే, నాకు అది అట్లా అనిపించలేదు. నాకు చెరీ ఆన్ ద కేక్ ఏమనిపించింది అంటే మొత్తం అయిపోయిన తర్వాత వీడు ఫోన్ ఎత్తి రాధాకి అరే ఎగ్జాక్ట్ గా మైండ్ లో ఉన్నదే వాడు చెప్పేసాడు, చాలా స్మార్ట్ అయిపోయాడు. దట్ వాస్ అ గుడ్ వే ఆఫ్ ఎండింగ్ ద బిట్. ఓవరాల్ చెప్పాలంటే ద హోల్ ఫ్రెండ్స్ ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో దే పుల్డ్ ఇట్ ఆఫ్ టు ద టీ అనిపించింది. వాడు ఈవెన్ డీడీ పెళ్ళికి నెక్స్ట్ డే మార్నింగ్ లడ్డు వచ్చి నువ్వేందో ఎట్లా తయారైనావు, నువ్వు నాకంటే ఎక్కువ తయారైనావు ఏందో అంటే, అరే మామ నేను బిచ్చపొడి బట్టలు వేసుకుని మాట్లాడు. దోస్ ఆర్ ఆల్ వెరీ ఫనీ లైన్స్, వెరీ రిలేటబుల్ లైన్స్ అండ్ వెరీ ఫనీ లైన్స్. ఆ మనోజ్ గారు వచ్చి అరే మామ ఆ గ్రీన్ చుడిదార్ వేసుకున్న పిల్లరా అంటే, అరే నా చెల్ల వరుస అవుతుందా అంటే, కాదు మామ పాటలు అంటే వాడు కూల్ అవుతాడు చూడు. ద ఇన్సెక్యూరిటీ వాడికి ఉంటుంది చూడు. ఎగ్జాక్ట్లీ ఐ లైక్డ్ ఆల్ లడ్డూస్ కంప్లైంట్స్. అది క్యారెక్టర్ కన్సిస్టెన్సీ. ఈ మనోజ్ గారి క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో దానికి వీడు రియాక్ట్ అవ్వడం, అది శివాకి కూడా ఉండాల్సి ఉండే. బట్ శివ నా నెక్స్ట్ పాజిటివ్ వచ్చి శివ ఆ పిల్లోడిని ఇసురుగొట్టడం. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉండే ఆ ఫిజికల్ కామెడీ. ఇంకోటి నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే, ఫస్ట్ అయితే క్లియర్ గా చూపిస్తారు మొత్తం బాడీ, ఆడు ఇసురు కొడుతున్నాడు పిల్లోడిని వైడ్ యాంగిల్. ఆ తర్వాత వాడిని ఒక మూలలో చూపిస్తారు చూడు, జస్ట్ ఇట్లా రిపీటెడ్ విసురు కొడతారు అన్నట్టు జస్ట్ చెయ్యి వస్తుంది బాటమ్ లెఫ్ట్ కార్నర్ నుంచి. అది నాకు ఇంకా ఫన్నీ అనిపించింది నాకు. అండ్ వాడు డాన్స్ చేస్తాడు. అయ్యా వాడిని ఇసరు కొట్టిన తర్వాత వాడు డాన్స్ చేస్తుంటాడు. లైక్ టచ్ ఆఫ్ బ్యూటీ. అండ్ లడ్డు గారు షాక్ అవుతుంటాడు, అరే ఏం చేస్తున్నాడు వాడు. దట్ వాస్ రియల్లీ ఫన్నీ. అరే వాడు పుట్టక పుట్టిండ్రా, చచ్చిపోతాడు రా. అండ్ నా ఫేవరెట్ బిట్ మొత్తం సినిమాలో ఇస్ ఆ పెళ్లి కూతురు లేచిపోయిన తర్వాత. ఓ మై గాడ్, అది one after the other అందరు రిజెక్షన్ ఆఫ్టర్ రిజెక్షన్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఎనఫ్. ఆ ఎస్కలేషన్ ఏదైతే ఉండేనో వాడి హ్యూమిలియేషన్ రిచువల్ లో, ఇట్ వాస్ సో ఫన్నీ నిజంగా. ఆ మనోజ్ గాడు వదిలే మావా అంటాడు ఈ లడ్డు గారి వచ్చి, నేను పట్టుకున్నారా అసలు క్రేజీ. అండ్ అది చిన్న ఎగ్జాంపులే కానీ ఆ తర్వాత అత్తమ్మలు వచ్చేసి అయ్యో ఎందుకు ఏడుస్తున్నావా అంటే, నేను ఇప్పుడు సావలే కదా అంటే, సచ్చినా బాగుండరా అంటాడు. దట్ వాస్ జస్ట్ అస్సలు టూ గుడ్ అది. అండ్ నాకు అక్కడే మురళీధర్ గౌడ్ది కూడా నాన్ చలాన్స్ ఉంటుంది చూడు, నీది పోయింది. కానీ తర్వాత వస్తుంది కదా, అది ఎక్కడ దాకా ఎస్కలేట్ అవుతుంది అంటే లాస్ట్ కి ఇంకా అరే దిగరా ఇంకా ఫ్యాన్ పడుతుంది రా పాత ఫ్యాన్ అక్కడ ఎండ్ చేస్తాడు. బట్ అది కూడా ఎండ్ కాదు. నా ఫేవరెట్ బిట్ ఏంటంటే,
ఇదంతా హ్యూమిలియేషన్ అయిపోయిన నెక్స్ట్ తర్వాత డే వీళ్ళు మొరాల్ బూస్టింగ్ డైలాగులు కొడుతుంటారు. కరెక్ట్ మా పోదాం గోవాకి అని చెప్పి 1 by 1 ఈ మ్యాడ్ లో డీడీతో స్టార్ట్ అవుతుంది. లాస్ట్ కి మనోజ్ దగ్గర వచ్చి వాడు ఎప్పుడైతే వాడు కూడా ఒక డైలాగ్ ఇద్దామంటాడు, లడ్డు కూడా అప్పుడే ఆపరా నువ్వు కూడా ఫిలాసఫీ చెప్తే వినేంత దరిద్రంలో లేనంటాడు. దట్ వాజ్ మై ఫేవరెట్ పంచ్ లైన్. ఎందుకంటే అండ్ యూ డోంట్ సీ ఇట్ కమింగ్. యూ డోంట్ సీ ఇట్ కమింగ్. నాకు ఎందుకు అది ఫేవరెట్ అంటే ఈ మొత్తం హ్యూమిలియేషన్ లో లడ్డుగాడి మీద ఎంతైతే పడ్డాయో అదంతా పడిన తర్వాత కూడా ఎండ్ లడ్డుగాడితో చేయలేదు, మనోజ్ గారితో. అంటే ఇదంతా జరిగింది కూడా అంత దరిద్రం కాదు, నీ దగ్గర ఫిలాసఫీ అంత దరిద్రం కాదు. అంటే మనోజ్ గారిని మనోజ్ గారిని ఏ పొజిషన్ లో పెట్టారు, దట్ వాజ్ మై ఫేవరెట్. అసలు నాకు ఇంకోటి కూడా నచ్చింది, ఇలాంటి పంచ్ లైన్స్, ఆ బిల్డప్ యాంటీ క్లైమాక్స్ అంటావా, బిల్డప్ ఇచ్చి పంచ్ లైన్ కొట్టరు. అరే ఎవర్రా మీలో సిఐడి అది ఇది అంటారు కదా. అయితే మెల్లిగా ఆంథనీ వైపు వెళ్తాడు చూడు, ఫుల్ మెల్లిగా వెళ్ళి నేను ఇంజనీరింగ్ 4 ఏళ్ళు తీసుకున్నా పాస్ అవనికి, నేను సిఐడి అవుతాను ఎట్లా అదే రిటర్న్ ఎగ్జామ్ కావాలి. గౌతమ్ నీకు టైఫాయిడ్ రావద్దు, ఓ తతంగం ఉంటుంది చాలా. ఈ 12th పాస్ చూసి నమ్మకండి మీరు, అంత ఈజీ ఉండదు. కానీ దట్ వాజ్ ఆల్సో వెరీ గుడ్ మిస్ డైరెక్షన్ అనిపించింది. సో అవి మంచిగా చేశారు. ఓవరాల్ గా ఆ మిస్ డైరెక్షన్స్ అనేవి చాలా బాగా చేశారు. ఇంకోటి నాకు ఓవర్ యాజ్ ఎ థీమ్ కదా లడ్డు కంప్లైనింగ్ చాలా నచ్చింది. చాలా జెన్యున్ ఏమంటారు లాజికల్ కంప్లైంట్స్ ఉంటాయి. వీడి అందరూ అవుతుందా, వాడు సిగ్గు లేకుండా పెళ్లి ఇంట్లో సిగరెట్ తాగుతున్నాడు, పెళ్లి క్యాన్సిల్ అనగానే అరే నువ్వు బయటికి పోయి సిగరెట్ తాగుకోపోరా అని పంపిస్తాడు మళ్ళీ అశోక్ ని. దట్ వాజ్ అదే నాకు హీస్ ఆ కనెక్షన్స్ మంచిగా చేశారు వాళ్ళు. సో అందుకనే వెన్ ద రైటింగ్ వాజ్ గుడ్ అండ్ ప్రూవెన్ రైటింగ్ ఉన్నప్పుడు దే కుడ్ హావ్ డన్ ఎ లాట్ బెట్, అంటే లాట్ మోర్ అనిపిస్తుంది ఇన్ ద ప్యాకేజింగ్. అంత టైట్ నీట్ గా ప్యాక్ చేయలేదు. ఎట్లయితే మ్యాడ్ 1 టైట్గా ఉండేనో ఇందులో అంత టైట్ లేకుండే. నాకు ఆ పెళ్లి కూతురు లేచిపోయిన తర్వాత ఆ ఎస్కలేషన్ బిట్ రావడము, అది చూసిన తర్వాత నేను అనుకున్నా అరే ఈ గోవా గియా చెత్త లేకుండా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లోనే మ్యాడ్ 2 తీసుంటే ఇంకా ఏ లెవెల్లో పోయేది. అండ్ ఈ క్యారెక్టర్స్ ని ఇంకా బాగా వాడుంటే శివ ఇట్లాంటి ఎగ్జాక్ట్ ఏ లెవెల్ బుడ్డోడు కూడా వాడలే. వాడు కూడా మంచిగా మస్తు చేస్తాడు వాడు బుడ్డోడు. నాకు ఒక్కడే థియరీ ఏంటంటే మేబీ డేట్స్ దొరకలేదేమో, లేకపోతే యూనో షూట్ చేస్తున్నప్పుడు ఏమైనా ఇష్యూస్ వచ్చాయా బికాస్ ఆఫ్ విచ్ కొంచెం కాంప్రమైజ్ అయ్యిండ్రు. లేదు, నా థియరీ అయితే ఏంటంటే ఇట్స్ ద ప్రెషర్ ఆఫ్ ద సీక్వెల్. టిల్లు స్క్వేర్ లో కూడా ఏదైతే కనిపించిందో నాకైతే కనిపించింది కి టిల్లునే అంత పెద్దగా ఇదైపోయింది, నౌ వీ హ్యావ్ టు గో బిగ్గర్. ఆ ప్రెషర్ ఉంటది కదా సీక్వెల్ ది, అది ఉండే అనిపించింది నాకు. చెప్పలేము, అది రాసి చెప్పండి మాకు ఎవరైనా తెలిస్తే మీకు. నాకైతే అదే అనిపించింది. బట్ సునీల్ క్యారెక్టర్ కూడా మంచిగా రాసిండ్రు. నాకు ఫోర్స్ ఇంకోటి ఎక్కడ అనిపించింది తెలుసా, మనోజ్ ఆ సిచ్యువేషన్ లోకి ఎందుకు వచ్చిండు, ఆ గర్ల్ ఫ్రెండ్ తోటి ఏముండే దొరబాబు అదంతా ఉండే చూడు, దట్ వాజ్ లైక్ వెరీ ఫోర్స్. అసలు వాట్ అ బ్యాడ్ సీన్. ఇట్ వాజ్ నాట్ గుడ్. అస్సలు బాగాలేకుండా. ఐ మీన్ అదే కొంచెం అది కూడా అక్కడ కూడా నవ్వుతాడు చూడు దొరబాబు అని వాడికి నవ్వు వస్తుంది చూడు, దట్ వాజ్ ఆ నవ్వు కూడా అది ఇట్స్ లైక్ ఆ సెటప్ తప్పంట నేను. ఆ సెటప్ కరెక్ట్ ఉంటే ఆ నవ్వు వర్కౌట్ అయి ఉండేది. వేరే కొంచెం కన్విన్సింగ్ గా లేకుండా అసలు. నీకు ఎవరి నవ్వు కన్విన్సింగ్ ఉండదు. నీకు ఏ టెడ్ బండినో ఒక సీరియల్ కిల్లర్ శివాని నవ్వను అదే చెప్తున్నా కదా, నీకు ఒక డార్క్ సైకాటిక్ గాడు ఎవడైనా నవ్వుతే వాడి నవ్వే కన్విన్సింగ్ ఉంటుంది. నార్మల్ మనుషులు నవ్వుతే నీకు కన్విన్సింగ్ ఉండదు ఎప్పుడు. లడ్డు ఆల్సో ఐఎమ్ కన్విన్స్డ్. నవ్వలే కదా వాడు, ఎక్కడ నవ్విండు వాడు, నవ్వనే లేదు మొత్తం సినిమాలో. డీడీ నవ్వండి కానీ డీడీ ఆల్సో ఐఎమ్ కన్విన్స్డ్. డీడీ ఎక్కడ నవ్విండు, మస్తు నవ్వండి సినిమాలో. లేదు నవ్వలే. బట్ ఎనీవేస్ నాకు ఇంకా ఐ డోంట్ హ్యావ్ ఎనీ బోన్స్ టు పిక్. ఇట్ వాజ్ అ గుడ్ సీక్వెల్ ఫర్ మీ. నాకు ఒక డిసప్పాయింట్మెంట్ అరే మ్యాడ్ 1 కంటే అసలు గలీజ్గా ఉన్నది అని అనట్లేదు. ఇట్ డిడ్ రిలేటివ్లీ వెల్. మ్యాడ్ 1 లో ఆబ్వియస్లీ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఉండే, సో ఫ్రెష్గా ఉండే కాబట్టి అదొక బిగినర్స్ లక్ లాగా అనుకోవచ్చు. ఓకే, ఇందులో ఇది అగైన్ అదే ఆ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వాల్సి ఉండే. ఇట్ హ్యాడ్ సమ్ క్యాచింగ్ అప్ టు డూ, బట్ ఫర్ దాట్ ఆల్సో ఇట్ డిడ్ రియలీ వెల్. నా లెక్కలో అయితే ఎప్పుడైనా పొటెన్షియల్ కి వెనకబడితే అండ్ ఏదో దరిదాపులు దగ్గరలో పడితే నాకేం ప్రాబ్లం, దగ్గరలోనే పడదు. నాకైతే మంచి గ్యాప్ ఉండే, సో అది నాకు ఆల్వేస్ డిసప్పాయింట్మెంట్ కి వెళ్తుంది. నాకు మేజర్ గ్యాప్ పడది శివ.
అన్నిటికంటే పెద్దగా అన్నిటికంటే పెద్దది శివ. అందుకని నేను 60% కాకపోయినా శివ అనే క్యారెక్టర్ వాడుంటే అది స్కై రాకెట్ 8కి వెళ్ళిపోయేది, జంప్ అయ్యేది అది. అండ్ అమ్మాయిలు ఆబ్వియస్లీ అమ్మాయిలు ఉండాలి భయ్. ఎస్పెషల్లీ నువ్వు క్యారెక్టర్ కంటిన్యూటీ మెయింటైన్ చేస్తున్నప్పుడు అమ్మాయిలది కూడా మెయింటైన్ చేయాల్సి. అంటే ఇఫ్ నాట్ ఇమీడియట్ గర్ల్ ఫ్రెండ్స్, ఆ వేరే ఏవైతే ఉండేది చూడు క్యారెక్టర్లు మ్యాడ్ 1లో. ఇప్పుడు మనోజ్ ఒక ప్లే బాయ్, వాడికైనా ఒకటి టచ్ లో ఉంటారు. అవును, టచ్ లో ఉంటారు. పోరిన అక్కడ కూడా ఏం చేశారంటే ఆ రిసార్ట్ ఓనర్ కూతురు జస్ట్ ఇట్లా హాయ్ చెప్తుంది, ఇట్లా చేస్తుంది అంతే. ఇట్ ఈస్ ఏదో ప్రాక్టీస్ చేస్తున్నా ఉత్తుతి అని అక్కడే తెలిసిపోతుంది. సో బ్రూట్, నీకు ఈ సినిమాలో గుణపాఠాలు ఏమైనా ఉండేనా? ఒక్కటే గుణపాఠం నాకు కూడా ఒకటే ఉంది, చెప్పు. నువ్వు చెప్పు. నా గుణపాఠం నేనేం నేర్చుకున్నా అంటే ఈ సినిమా చూసి, ఇలాంటి దోస్తులు గనక ఉంటే మన లైఫ్ లో వీళ్ళని పద్ధతి ప్రకారం ప్రొఫెషనల్ గా వాడుకోవాలి. అవును, అబ్సల్యూట్లీ. అది ఏంటి అంటే ఎప్పుడైతే మీకు లైఫ్ బాగానే నడుస్తుంది, అంత బాగానే ఉంది అంటే వీళ్ళని దూరం ఉంచాలి. ఓకే. ఎప్పుడైతే ఎవరి లైఫ్ ఎంత బాగా నడుస్తున్నా మనందరికి ఒక కాసేపు తర్వాత, కొంతకాలం తర్వాత బోర్ కొడుతుంది, ఒకలాంటి స్టాగ్నేషన్ అనిపిస్తుంది. లేదు స్టాండ్ స్టిల్, ఇది నడుస్తూనే ఉంది రోజు ఇదే బండి అని ఎప్పుడైతే ఆ బోర్ కొట్టడం స్టార్ట్ అవుతుందో అప్పుడు వీళ్ళకి టచ్ లో రావాలి. వీళ్ళని పిలిచి అరే కూర్చుందాం, లేకపోతే ఒక ట్రిప్ వేద్దాం. ఆ తర్వాత మీరు జైల్లో పోతారో, ఎక్కడ కొట్టుకుపోతారో, లేకపోతే డోంట్ కేర్, అట్లీస్ట్ మీ లైఫ్ ఇంట్రెస్టింగ్ అవుతుంది. సో అందులోంచి మళ్ళీ బతికి బయటపడిన తర్వాత మళ్ళీ వాళ్ళని దూరం ఉంచి కమ్ బ్యాక్ టు యువర్ లైఫ్. అప్పుడు మీ లైఫ్ కూడా మళ్ళీ అదొక చేంజ్ ఆఫ్ పేస్ అంటారు కదా, అలా వాడుకోవాలి ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే. అదే నేను ఇచ్చుకున్నప్పుడు మంచి కొనుపాఠం పోక. అదే నేను మళ్ళీ ఒకసారి హైబర్నేషన్లోకి వెళ్ళాలి, నేను చాలానే కలుస్తాను. నా గుణపాఠం వచ్చేసి ఏంటంటే, ప్రతి ఫ్రెండ్ సర్కిల్లో ఒక ఓవర్ కాన్ఫిడెంట్ ఫ్రెండ్ ఉంటాడు నీలాంటోడు. అరే నేను మస్తు, నాకు అన్నీ తెలుసు, నేను చెప్తా, నీకు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని ఇవన్నీ ఉంటుంది. వాడు డైలాగులు స్టార్ట్ అవ్వడం నాకు చెప్తున్నాను అన్నట్టు స్టార్ట్ చేస్తారు. ఓహో, వాడిని వదిలేసి ఎవరినైనా నమ్మచ్చు. ఓకే. ఎట్లయితే డ్రగ్స్ కొనిస్తారా మీ అందరికీ అని చెప్పి వాడు కొబ్బరి లవ్స్ కొనిస్తాడు, కొబ్బరి లడ్డు. అట్లానే లైఫ్ లో ఎవడైతే వీడు ఓవర్ ఎంతూజియాస్టిక్ ఉంటాడో, ఎప్పుడు వాడు కూడా నీతో ఎప్పుడు వెళ్ళి ఉన్నాడు, కొత్త ఒక ఇటలీకో, గోవాకో, థాయిలాండ్కో. కానీ అక్కడ ల్యాండ్ కాగానే ఎట్లా బిహేవ్ చేస్తాడంటే, నాకు ఇదంతా తెలుసు, నేను మొత్తం చదివేసిన, అన్ని ఇన్స్టాగ్రామ్ రీళ్ళు చూసిన, నేను చెప్పింది ఫాలో అయిపోయిన గుడ్డే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళు అన్న అసలు నమ్మకండి, పైసలు బొక్క తప్పితే ఏం అవ్వదు ఆడ. అంతే, అది అంతే. దట్ ఇస్ మై మేజర్ గుణపాఠం. వండర్ఫుల్. రెండు హ్యూమన్ సైకాలజీ, వెరీ హ్యూమన్ సైకాలజీ అండ్ ఫ్రెండ్షిప్ రిలేటెడ్. అబ్సల్యూట్లీ. అండ్ ఒక అంటే ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, పెద్ద స్పెషల్ మెన్షన్ చేయక్కలేదు దీన్ని. ఒక శివ లాంటి ఫ్రెండ్ని పెట్టుకోండి లైఫ్లో. అసలు బోరే కొట్టాలి లైఫ్. బోర్ కొట్టడం కాదు, నువ్వు ఎంత గ్రౌండెడ్ ఉంటావు అంటే నువ్వు ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. సూసైడ్ చేసుకుంటున్నావు అనుకో, వాడు ఏమన్నాడు చేసుకోరా చూస్తాడు, అంతా పాప్కార్న్ తింటూ చూస్తాడు, చూస్తాడు. నువ్వు చేతులు కాల్చుకునే వరకు వాడంటే ఇప్పుడు అర్థమైందా నీకు అంటాడు, అంతే. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ యూ నీడ్. శివ, నువ్వు ఫ్రీ ఉంటే లక్కీ కేఫేకి వచ్చి మేము ఆడనే ఉంటాం, లెట్స్ సిట్ అండ్ టాక్ అబౌట్ లైఫ్. అంతే, అంతే. అండ్ ఒకవేళ మీరు ఫ్యాన్ దగ్గర పోయి తాడేసే పరిస్థితి వచ్చినా అట్లీస్ట్ మీరు ఒంటరిగా ఉండరు, ఎందుకంటే శివ చూస్తుంటాడు. యూ విల్ హ్యావ్ ఎన్ ఆడియన్స్. ఎస్, తప్పకుండా. సో దట్ హెల్ప్స్. ఎంత యునో నీ డైయింగ్ మూమెంట్స్ లో నాట్ టు ఫీల్ లోన్లీ అనేది ఎంత పెద్ద వరం. వరం, హెవీ. ఎగ్జాక్ట్లీ. సో గుణపాఠాలు ఇంతటితో అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళిపోదాం మన నెక్స్ట్ సెగ్మెంట్ కి, విచ్ ఇస్ రేటింగ్. బ్రూట్, మ్యాడ్ 2 ఇది నెట్ఫ్లిక్స్ లో దొరుకుతుంది ఈ సినిమా. తప్పకుండా చూడండి. తప్పకుండా, మేము చూసాం. ఈ సినిమాకి దేంట్లో రేటింగ్ ఇద్దాం బ్రో? చాలా క్లిష్టమైన ప్రశ్న. లడ్డు అంటావా, చెడ్డీ అంటావా, చాలా ఉన్నాయి సినిమాలో. నేనైతే పెళ్లి కూతురు పారిపోయింది కాబట్టి లెట్స్ గివ్ ఇట్ ఇన్ పెళ్లి కూతురు. ర్యాపిడోలో అంటావా? ర్యాపిడోస్, వాట్ ఎవర్, ర్యాపిడో రేటింగ్స్. కానీ ర్యాపిడో మనకి మళ్ళీ తర్వాత బ్రాండ్ ఇన్ఫ్రిచ్మెంట్ ఇవన్నీ కేసులు మన ఎత్తిపోయినా మనం తెచ్చుకోవచ్చు. అండ్ ప్లస్ మనం పైసలు కూడా ఇవ్వట్లేదు. సో మనం పెళ్లి కూతుర్లలో ఇద్దాం. ఓహో, అలా వచ్చావు. అంతమంది పెళ్లి కూతుర్లను ట్రై చేసి అన్ని ఫెయిల్ అయినాయి. అవును, అవును. సో ఓకే, విల్ మెజర్ ఇట్ ఆన్ ఫెయిల్యూర్. వై నాట్? సో బ్రూట్, మ్యాడ్ 2 సినిమాకి 10 పెళ్లి కూతుర్లలో ఎన్ని పెళ్లి కూతుర్లు ఇస్తా బ్రూట్? నేనైతే బోగస్ చెప్పిన, ఇట్స్ ఎ వెరీ వెల్ డన్ సీక్వెల్. ఇట్ క్యాన్ బి డన్ బెటర్. కానీ
అట్లా అని వీళ్ళు ఏదైతే మనకి ప్రెజెంట్ చేశారో అది మరి అధ్వానంగా ఉందా అంటే కాదు. ఇట్ ఈస్ ప్రిటీ ఎంజాయబుల్ మూవీ ఇది. ఓకే. సో నేను 10 పెళ్లి కూతుర్లలో లడ్డు గానికి శివ గానికి 7 పెళ్లి కూతుర్లు ఇస్తాను. ఓకే. అండ్ ఇట్స్ ప్రిటీ హై. ఈ జానర్ ఈజ్ లైక్ దట్, కోకీ కామెడీ. యా, ఐ మీన్ ఓకే, అవసరం కంటే ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. నేను ఎప్పుడు ఇట్స్ ఫైన్. నేను ఆచి తూచిస్తా బోగస్. ఓకే. ఒక్క పెళ్లి కూతురు కూడా వేస్ట్ చేయను నేను. మొత్తం అందరినీ కరెక్ట్ గా మెజర్ చేసి అబ్జెక్టిఫై చేసి ఇస్తున్నాను నేను. అదే అందుకనే పారిపోతుంటా. సో నాకు వచ్చి బ్రో ఈ సినిమాకి ట్రూ వాల్యూ, నీకు వచ్చినా రాకపోయినా ట్రూ వాల్యూ రేటింగ్ అయితే 6 ఉండేది. కానీ పొటెన్షియల్ కి ఎంతైతే వీళ్ళు వెనకబడ్డారో ఆ డిసప్పాయింట్మెంట్ వల్ల నా ఫైనల్ రేటింగ్ వచ్చే సినిమాకి 5 పెళ్లి కూతుర్లు. లేదా లేదు, 5 హోల్ పెళ్లి కూతురు. గుండె పైన రాయేసుకుని ఒక నరకేసి సగం. లేదు, జస్ట్ ఫీల్ లైక్ నో. శివాన్ వాడలే కదా, శివాన్ వాడుంటే ఒక నరకేసి ఇచ్చేవాడిని. అబ్సల్యూట్లీ. బట్ 5 నాకైతే. శివాన్ వాడుంటే నేను 9, ఇంకో 2 ఎక్స్ట్రా ఇచ్చేవాడు. హి డిజర్వ్స్ ఇట్. ఓ బట్ ఫేర్. ఐ మీన్ నీకు ఈ జానర్ తోటి అంత అనుబంధం లేదు నాకున్నంత. నాకు యాక్చువల్గా ఉల్టా, నాకు ఇన్వెస్ట్మెంట్ ఉంది, నాకు ఈ జానర్ చాలా ఇష్టం. అందుకనే ఇందులో పొటెన్షియల్ ని వాడుకోలేకపోతే, అది కూడా పెద్ద రాకెట్ సైన్స్ కాదు, వాళ్ళ దగ్గర ఉన్న పొటెన్షియల్. అదైతే ఒప్పుకుంటాను నేను, రాకెట్ సైన్స్ కాదు. కానీ నేను చాలా క్యూరియస్ ఉన్నా. కానీ ఇప్పుడు కాలుతుంది నాకు. నాకు ఫుల్ కాలుతుంది. నేను అట్లనే క్యూరియాసిటీ కూడా పెరిగింది నాకు. ఎందుకు కళ్ళ ముందర ఉండే, నీకు చేతిలో ఉండే ముద్ద నోట్లో పెట్టుకునేది ఉండే, బయట పడేసినావు. సో ఎందుకంటే వేసినారు అని మేము ప్రెషర్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, బాత్రూమ్ ప్రెషరా వేరే ప్రెషరా తెలియదు మనకి. మంచి థర్డ్ పార్ట్ లో అయినా మెయిన్ మొత్తం స్టోరీ షుడ్ రివాల్వ్ అరౌండ్ శివ. కొంచెం ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ ఎవరో వాళ్ళని దింపండి. అది వాడిని ఎట్లా మాకు పైసలు ఇవ్వకండి, సరే చెప్పింది వినండి కనీసం. ఇట్స్ సచ్ ఎ సింపుల్ ఫార్ములా. మీరు ఫామ్ లో ఉండే వాళ్ళని ముందు ఎక్కువ బాల్స్ ఆడిస్తే మీది నడుస్తుంది ఇంకా ఎక్కువ. అదే మా స్ట్రైక్ బౌలర్ స్టార్క్ వాడికి ఫైనల్ ఓవర్ ఇద్దామంటారా, ఫస్ట్ ఓవర్ వేపిస్తారా? అది అట్లుండాలి. సో స్పెషల్ గెస్ట్ మ్యాడ్ 3తో కట్టేయడానికి మ్యాడ్ 15 కి వెళ్ళేదాట్స్ ద డిఫరెన్స్. అది ఇది ఫ్యాబోయ్ అవ్వచ్చు, వీళ్ళు ముసలి వరకు చేయొచ్చు ఈ ఫ్రాంచైజ్. ఎగ్జాక్ట్లీ, వై నాట్? అండ్ దే వెరీ యంగ్, సో వి హావ్ ఎ లాంగ్ వే టు గో. అబ్సల్యూట్లీ. సో అదండి మ్యాడ్ 2 సినిమా రివ్యూ. మీకేమనిపించింది ఈ సినిమా చూసి, మా రివ్యూ విని? మీకు ఇంకేమైనా ఒప్పుకుంటారా లేదా? పాజిటివ్స్ నెగటివ్స్ ఇంకేమైనా ఉన్నాయా? అవన్నీ మాకు రాసి చెప్పండి. మీకు ఎక్కడో తెలుసు కదా మా అవార్డ్ విన్నింగ్ సోషల్ ఇవేనంటే ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com, అండ్ మా డిస్కార్డ్ థైగ్యాప్ కమ్యూనిటీ జాయిన్ అవ్వండి, మంచి డిస్కషన్స్ చేయండి. అండ్ మా పేట్రియాన్, థైగ్యాప్ పేట్రియాన్. మేము చేసేది మీకు నచ్చితే, సపోర్ట్ చేయాలని ఉంటే, మీకు వీలు ఉంటేనే వచ్చి పేట్రియాన్ జాయిన్ అవ్వండి. అది ఫ్రీగా కూడా జాయిన్ అవ్వచ్చు, తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఆ లింక్స్ ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో, ఇంకా మా లింక్ ఇన్ బయోలో ఉంటాయి, పెడతాం. కొట్టి వచ్చేయండి. కమాన్ రండ్రా. సో అందరితో మా అవార్డ్ విన్నింగ్ సోషల్ సమాధానం ఇంకా ఏం మిగలలేదు కాబట్టి మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి. యాసిడ్ పోస్తారు కదా తెలిసిందే. మా అయితే ఏం చేస్తారు? మా అంటే ఏం చేస్తారు? బాగా చేస్తారు.